అనుకున్నాను. గాట్ ఇట్. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వ్యూయర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి శతకోటి ప్రణామాలు. మనకి ధర్మము రక్షిత రక్షిత అనే అద్భుతమైన సిరీస్. నీలిమా కొంచెం సౌండ్ పెంచమ్మా, వాయిస్ సౌండ్ పెంచమ్మా కొంచెం. మనకి పత్రిజీ గారు ధర్మో రక్షిత రక్షిత అనే అద్భుతమైన సిరీస్ ఇచ్చారు. మరి ఈ సిరీస్ లో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. మనకిప్పుడు మన ముందున్న గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు కోనేరు వరలక్ష్మి మేడం. మరి వీరు గత 25 సంవత్సరాల నుంచి పత్రిజీ గారితో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ వచ్చారు. మరి వీరు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పటికీ మరి సార్తో పరిచయం అయిన తర్వాత వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మరి వీరు 98లో ధ్యానంకి వచ్చారు. మరి వీరు పత్రి గారితో శ్రీశైలం ట్రెక్కింగ్ అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎన్నో చేశారు. మరి వీరు సంగీత నాద జ్ఞాన యజ్ఞాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ మేడం ఎప్పుడు నిరంతరం మౌన సాధనలో ఉంటూ ఉంటారు. మరి వీరి ద్వారా ఎన్నో మెసేజెస్ మనకి అందించబడడం జరిగింది. భూమాతతో ఎక్కువ కనెక్షన్ తో ఉంటూ ఉంటారు. మరి వీరు ఎప్పుడు మౌనంలో ఉంటూ సార్ యొక్క ఆజ్ఞనే ధర్మంగా భావిస్తూ వస్తారు. మరి వీరి ద్వారా యజ్ఞ ఫలం, నవయవ్వన సంపద, భూమాత సందేశం, స్వతంత్రత, శరీర అవయవాలకు దివ్యానికి ఉన్న సంబంధం, ఇలా ఎన్నో టాపిక్స్, ఇంకా మనం చెప్పలేం అన్ని, చాలా టాపిక్స్ మీద వీరు మనకి నాలెడ్జ్ ని ఇచ్చారు. మరి సార్ యొక్క ఆజ్ఞ మేరకు వీరు అంతకుముందు అచ్చంపేటలో సర్వీస్ చేశారు. అక్కడ ఉన్నారు చాలా మంత్స్, ఇయర్స్. ఆ తర్వాత మరి పత్రి గారు భౌతిక దేహాన్ని వదిలే ముందు వీరికి ఒక గ్రేట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. జగన్నాథ్ గట్టు పైన మరి అక్కడ బౌద్ధ క్షేత్రంగా అవ్వాలని ఆ సర్వీస్ మొత్తం, దానికి సంబంధించిన బాధ్యతలు మొత్తం మరి వరలక్ష్మి మేడం వారికి ఇచ్చారు. మరి గురువు ఆజ్ఞని ధర్మంగా భావిస్తూ మరి ఏబి తీసుకొని రాకుండా కట్టుబట్టలతో వచ్చి ఎక్కడ ఏ సదుపాయాలు లేకుండా అడ్జస్ట్ అవుతూ మరి సర్వీస్ చేస్తూ మన అందరికీ ఆదర్శంగా నిలిచారు వరలక్ష్మి మేడం గారు. ఇంత అద్భుతమైన మాస్టర్ మన PSSM లో ఉండడం మహా అదృష్టం మనకి. మరి వారు మనకి ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అనే అద్భుతమైన టాపిక్ పై నాలెడ్జ్ ఇస్తారు. వరలక్ష్మి మేడం గారు, మీకు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ నుంచి వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అనేది పద్మా మేడంకి ఒక ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జూమ్ పెడుతున్నారు, కానీ ఆవిడ ఊహించను కూడా ఊహించల ఇలా జూమ్ పెడతామని. కానీ ఆ టాపిక్స్ అన్ని ఇట్లా రకరకాలుగా వస్తాయని కానీ లేదు. ఎప్పుడు టాపిక్ అప్పుడు పత్రిజీ ఇస్తున్నారు. ఆ జూమ్ ఈరోజు ఒక రోజు కాదు, 3 రోజుల నుంచి ఆవిడ ఫుల్ నైట్ నిద్రపోకుండా కూర్చుంటున్నారు ఈ జూమ్ కోసము. అటు పిల్లలతోటి మరి 3 రోజులు నైట్ నిద్రపోకుండా, కరెక్ట్గా బాగా నిద్ర పట్టే టైం అది. ఆ 2 నుంచి మేడం వరలక్ష్మి మేడం.
మేడం లైవ్ లోకి వచ్చే వరకు కొద్దిగా మెడిటేషన్ లో కూర్చోండి అందరూ. Close your eyes, fingers into fingers. Observe your normal, natural breath. నీలిమా, Yeah, madam. అది ట్యాబ్ ఎందుకు ఆఫ్ అయిపోయింది, అది వైఫై అందుకోవట్లేదు. Yeah, start చేయండి. No problem. ఇది కరెక్ట్ గా ఉందా? యా, బాగుంది మేడం. మీరు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. నెట్ ఫాస్ట్ ఉంటే సరిపోతుంది మనకి. అన్నిట్లోనా? లేదు, మ్యూట్ లోనే ఉన్నా. లేదు, అన్మ్యూట్ లోనే ఉన్నారు. చెప్పండి, వినిపిస్తుంది. ఓకే, వాయిస్ క్లియర్ గా ఉందా? యా మేడం, బాగుంది. ఓకే ఓకే ఓకే. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనములు. అసలు ఇక్కడ ఉండే వర్క్కి ఏ క్లాసులు చెప్పొద్దు అనుకున్నాను, టైం నాకు కుదరటం లేదు, ఈ వైఫై అందక ఇదని. కానీ మహామహులందరూ 98, 95 నుంచి ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్గా ఇందులో సారిచ్చిన పేర్లు ప్రకారం వస్తున్నారు కాబట్టి నేను ఈ క్లాసు చెప్దాం అనుకున్నాం. నిజంగా ధర్మో రక్షతి రక్షిత అంటే నాకు ఐడియా లేదు. ఒక్కొక్క పాయింట్ సూక్ష్మ ధర్మాలు ఎలా ఉన్నాయి, భౌతిక ధర్మాలు ఎలా ఉన్నాయి, ఆత్మ ధర్మాలు ఎలా ఉన్నాయి, దివ్య ధర్మాలు ఎలా ఉన్నాయి, ఆ దివ్యలోకవాసుల యొక్క ధర్మాన్ని భూమి మీదకి దింపినప్పుడు దాన్ని మనం వేరు చేయగలుగుతామా, ఇలాంటివన్నీ పత్రిజీ దగ్గర నుంచి నేను చేసుకుంటూనే వచ్చాను. భగవద్గీతలోని శ్లోకాలు కానీ అవి చదివి ధర్మో రక్షిత రక్షిత అన్నది కానీ ఓ పాయింట్ వైజ్గా మనకు తెలుసు ఎలా ఉండాలనేది. కానీ అది జీవితంలో ఆచరించుకుంటున్నప్పుడు పడ్డ కష్ట నిష్ఠూరాలు అనుభవించిన వాళ్ళకే అర్థమవుతాయి. అలాగే నేను అనుభవించాను. నేను చెప్దాం అనుకుంది నిన్న మాధవి మేడం చెప్పినట్లు, నేను చెప్దాము ఏం చెప్పాలి, భౌతికంగా ఎలా ఉంటాయి ఈ ధర్మాలు ఏంటి, ఆ ధర్మాలు ఏంటి అని ఏం చెప్పాలి అని ఒక పాయింట్ వైజ్గా నేను చూసుకొస్తున్నా. కానీ తీరా చెప్పబోయేదానికి ఒక ఇంటూ మార్కు కనపడుతోంది. ఏంటి ఇంటూ మార్క్ కనపడుతోంది అంటే అవన్నీ కాదు, నేను ఇస్తానని చెప్పి అప్పుడు పత్రిజీ ఈ సందేశం నాకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని నేను కూడా నేర్చుకుంటూ తెలుసుకుంటూ నేను మీకు అది చెప్తున్నాను. ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం ఒకళ్ళు శ్రీకృష్ణుడు పత్రిజీ మనం అందరం అర్జునులము అన్నారు. మనం అందరము అంటే అందరూ అర్జునులే ఉన్నారా, కృష్ణుళ్ళే ఉన్నారా, రాముళ్ళే ఉన్నారా, సేతులే ఉన్నారా, మల్టీ డైమెన్షన్లో ఉన్నారు. ఇక్కడ అందరూ అర్జునుడు కాదు, ఎన్నో రకాలుగా ఉన్నారు. ఎందుకంటే ఆ లోపల ఆ సోల్ యొక్క నాలెడ్జ్ని వాళ్ళ ఇదిని చూసిన వాళ్ళకు మాత్రమే ఎవరెవరు ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే అనువదించుకుంటాం.
కృష్ణుడు ఇట్లా, పత్రిజీ ఇలా, మనం ఇలా అని చెప్పి మన బ్రెయిన్ కి ఎంత తెలిస్తే దాన్ని బట్టి మనం అనువదించుకుంటాం. ఇతరులను కూడా అట్లాగే ఏదో ఒకటి మనం చెప్తాం. కానీ పిరమిడ్ మాస్టర్లు అర్జునుడు కాదండి. పత్రిజీ దగ్గర అర్జునుడు లేరు, కృష్ణుడి దగ్గర అర్జునుడు ఉన్నాడు అని చెప్పారు సార్. నేను చాలా వండర్ అయిపోయాను అనమాట ఆ మాటకి. ఎందుకంటే మనకి ఇంతే జ్ఞానం తెలుసు కదా అని తక్కువ అంచనా కట్టుకుంటాం. ఆ తక్కువ అంచనా కాకుండా ఆయన ఏ రకంగా చెప్పారు అన్నది మొట్టమొదట ఆయన చెప్పింది నాకు ప్రభుత్వం గురించి. యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే ప్రభుత్వం ఎలా ఉంటే వాళ్ళ చేతుల్లో కొన్ని ఉంటాయి కాబట్టి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మళ్ళీ సీటు నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ ధర్మంగానూ పరిపాలించాలి. అంటే ఈ కలియుగంలో నిజంగా హెడ్స్ ఆఫ్ మోడీ గారికి నమస్కారం చెప్పాలి. ఆయన తిప్పలు ఎన్ని ఉంటాయో ఆత్మజ్ఞానం తెలిసిన మనకే తెలుసు అక్కడ. అట్లాగే నేను ప్రభుత్వ జగతి అసలు ఫస్ట్ ఈ నేమ్ వినడం నేను అనేది వేరే ఉందట. ఈ గవర్నమెంట్లు అవన్నీ కాదు. ప్రభుత్వము అనేది ఏంటి అంటే జగతి. ఈ జగత్తులో ప్రభుత్వ జగతి అనేది వేరే ఉంది. దీనినే సత్యప్రకాశం అంటారు. మరి దాని నిజస్వరూపం అంటే దాని నిజమైన స్వరూపం ఏంటి? ఇక్కడ ఉండేదే మనం అనుకుంటున్నాం గవర్నమెంట్ అని కాదు. ప్రభుత్వ జగతి అంటే దాని నిజ స్వరూపం సత్యం, అసలు స్వరూపం సత్యం. మరి ఇప్పుడు ఉన్నాయన్ని సత్యంలో ఉన్నాయా? లేవు. కాబట్టి అసలు నిజమైన గవర్నమెంట్ ఏంటి, దాని నిజ స్వరూపం ఏంటి అంటే సత్యం అని చెప్పారు. దీనినే సత్యప్రకాశం అంటారు. ఎవరైతే వీరగతి పొందుతారో వారు సత్యవృతులు వ్రతులు అనేవాళ్ళు. ఒకప్పుడు యుద్ధంలో వీరత్వంతో మరణించడం ఇవన్నీ సత్యవ్రతులు అనేవాళ్ళు. కరెక్ట్, అది ఎప్పుడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ధర్మవ్రతులు అవ్వాలి అన్నారు పత్రిజీ. ఒకప్పుడు వీరగతిని పొందారు నిజమే, సత్యవ్రతులు అయ్యారు నిజమే. కానీ ఈ కలియుగంలో ఇప్పుడు ధర్మవ్రతులు అవ్వాలి. ఎలా అవుతాం? ఇక్కడ ధర్మం శరణం గచ్చామి, ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి, ఎలా రక్షించాలి? ఇక్కడ ప్రస్తుత కాలమాన ప్రకారం నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఈ టైంలోనే పత్రిజీ ఇక్కడ మనకి ఇచ్చిన టైంలోనే ఈ జన్మలోనే నిన్ను నీవు తెలుసుకోవాలి. మరి నీలో ప్రవహించే రక్తం శాంతి 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 అని ప్రవహించాలి. కోపంతో అజ్ఞానంతో తెలిసినదే వేదం అనుకునే రకంగా ప్రవహించకూడదు. ఇంకే ఆలోచన వద్దు. మనలో ఉండే రక్తం కూడా శాంతి 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 అలా ప్రవహించాలి అని ఆయన చెప్తుంటే ఉరకల పరుగుల మీద రక్తం లోపల ఒక ఏదో కుమ్మరించినట్టు అయిపోయింది. ఆ వర్డ్ ఒక వర్డ్ ఆయన నుంచి వస్తుంటే నిజం నా రక్తం కోపంతో మరుగుతోంది అంటారు. ఇలా రక్తాన్ని అనేక విధాలుగా మనం పోల్చుకుంటాం. కానీ శాంతితో పోల్చారు ఆయన. నీ రక్తం శాంతితో ప్రవహించాలి అని. హ్యాట్స్ ఆఫ్ పత్రిజీ అనిపించింది నిజంగా. వండర్ అన్నమాట. ఒక్కొక్క ఫీల్ అయిపోయాను నేను. అది మరి అనాది నుంచి అప్పటి నుంచి కూడా కోరుకున్నది ప్రతి ఒక్కళ్ళు శాంతి గురించేగా, ఇంకా వేరే ఏమి కోరుకోలే. ఏ యోగి అయినా ఎవరైనా ఏ రాజైనా శాంతి కావాలి అంటున్నారు. కానీ ఆ శాంతి లభ్యమవడమే కష్టమైపోయింది. ఆ శాంతి కావాలంటే మనస్సు ప్రశాంతం అవ్వాలి. మనస్సు ప్రశాంతం అవ్వాలంటే 50% జ్ఞానం కావాలి, 50% జీవితం కావాలి.
అది ప్రశాంతం అయ్యిందా లేదా అన్నది నీ జీవితంలో వచ్చే పరీక్షలకి నువ్వు నిలబడినప్పుడే అర్థమవుతుంది. అది మానవ మాతృలకి సాధ్యం కానిది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సాధ్యం చేసింది, చేసి చూపించింది. ఈ సొసైటీ ఒక్కటే చేసి చూపించింది. మరి అపారమైన ప్రేమ, సరళీకృత వ్యవహారం. ఇక్కడ అపారమైన ప్రేమ అంటే ఎంత ఇతరుల మీద ఎంత ప్రేమ ఉంది అంటే ఇతరుల వ్యక్తుల మీద కాదండి, వ్యక్తిగత విషయాల మీద కాదు, ఒక జంతువుల మీద కానీ పక్షుల మీద కానీ ఎవరి మీద నీకేం చూసినా ప్రేమగా ఉంటా. అంటే దానిని దూషించటమో ఇంకొకటో కాకుండా ఉండే విషయమే ప్రేమ. అంటే ఎలాంటి ఆలోచన లేకుండా. మరి సరళీకృత వ్యవహారం అన్నారు. ఏ వ్యవహారమైనా సరళంగా కూర్చుని మాట్లాడుకుని దాన్ని డిసైడ్ చేయటం అన్నమాట సరళీకృత వ్యవహారం. గొడవే ఒక వ్యవహారం వచ్చిందంటే గవర్నమెంట్ లో మనం చూస్తూ ఉంటాం, పోట్లాడుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. ఇక అది ఎలాంటిదంటే రాజకీయ యుద్ధం. దీనికంటే మహాభారత యుద్ధం కోటి రెట్లున్నాయి. అది అందుకని అది సరళీకృతం కాదు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క అర్థము అంతరార్థం ఏంటంటే సరళీకృతంగా మనం ఉండటం, సాఫ్ట్ గా మనం వెళ్ళిపోవటం, శాంతిగా మనం వెళ్ళిపోవటం, ఇది సరళీకృత వ్యవహారం. అయితే ప్రకృతిని స్తంభింప చేయటం అంటే ఏంటి? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోవటం, చెట్లు కొట్టేయటం, మరి అన్ని ఏదైతే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇచ్చుకుంటా వచ్చిందో అవన్నీ కూడా ప్రకృతిని స్తంభింపజేయటం. అంటే దానిగా ఉండనివ్వట్లేదు, ఒక నదిని చక్కగా ఉండనివ్వట్లేదు, ఒక అడవుల్ని చక్కగా ఉండనివ్వట్లేదు, ఒక ఎడారిని చక్కగా ఉండనివ్వట్లేదు, ఆయిల్కి తవ్వేస్తున్నారు. ప్రతిదీ ఆ ప్రకృతికి వ్యతిరేకంగా ఎప్పుడు జరిగిందో అప్పుడు ప్రకృతి స్తంభించిపోతుంది. ప్రకృతి స్తంభించిపోయినప్పుడు భూమాత ప్రళయం తెప్పిస్తుంది. ఇది ప్రకృతికి భూమికి ఉండే అవినామ సంబంధం. మరి ప్రకృతిని స్తంభింప చేయకుండా ప్రకృతి సహజ సిద్ధ జీవన విధానం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సహజంగా ఆహారం తీసుకుంటున్నాం, నాన్ వెజ్ మానేసాం. అలాగే సహజంగా పంచభూతాలకు సంబంధించి శరీరానికి ఏం కావాలో సహజ సిద్ధమైనవన్నీ ఇస్తున్నాం. అసలు ఆ సహజ సిద్ధమైనవి ఏమిటి ఎంతమందికి తెలుసు? నేను సహజంగా ఉన్నానా? అసలు సహజ స్థితి అంటే ఏంటి? నా మనసు ఎలా ఉండాలి? నా శరీరానికి ఏం కావాలి? మరి నా ఆత్మకి ఏం కావాలి? ఇక్కడ నేను చేయవలసిన పనులు ఏంటి? ఇహపరాలని పరస్పరం మనం చూసుకుని టెస్ట్ చేసుకోగలుగుతున్నామా? ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయన్నమాట సహజ స్థితి అంటే. అందుకని ప్రకృతి సహజ సిద్ధ జీవన విధానం. హ్యాపీగా కూరగాయలు తింటున్నాం, హ్యాపీగా ధ్యానం చేసుకుంటున్నాం, ఇతరుల కోసం కష్టపడుతున్నాం, ఇది కూడా సహజమైన జీవనం. అది ఆ విధం. అది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీనే ఈ భూమి మీద ఆవిర్భింపచేసింది, తెలియజెప్తుంది. ఇప్పుడు దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణుడు 4 ధర్మాలుగా చెప్పాడు. కలిసికట్టుగా జీవించండి. ఒక మనిషి ఇంకో మనిషి పడరు. ఒక భౌతిక జీవితంలో ఎన్నో ఉంటాయి, మనకి పోట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇష్టం ఉంటాయి, అయిష్టం ఉంటాయి, నువ్వు తప్పు అంటారు, నేను కరెక్ట్ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఆధ్యాత్మికతలోకి వచ్చినాక ఇవన్నీ మారినయ్యా? ఎంత మట్టికి మారాయి? మనకు తెలియని సత్యాన్ని ద్వేషంగా ఎందుకు మార్చుకుంటున్నాం? గురువుకు మించి మనం లేము. గురువు ఒక పని చేశారన్నా, ఒక పని చెప్పారన్నా ఇహపరాల అంతరార్థం ఎంతో ఉంటుంది. ఆ మహాజ్ఞాని ఎప్పుడు ఒక విషయం గురించి దానిలో ఉండే అంతరార్థం ఏమిటా అని ఆలోచిస్తాడు. తెలిస్తే తెలుసుకుంటాడు, లేదంటే మౌనంగా ఉంటారు. కానీ జడ్జిమెంట్ చేస్తున్నారు. జడ్జిలు మనం రైట్ చేయటానికి పత్రిజీ కంటే జడ్జిలు కాదు మనం. ఆయన అనుచరులు. ఆయన ఏం చేస్తున్నాడో అది చూసుకుని మనం జీవిత విధానాన్ని మార్చుకోవటమే
అనుచరులు అంటారన్నమాట. కలిసికట్టుగా జీవించండి, నిన్ను నీవు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక పిచ్చివాడు ఉంటాడు, పిచ్చివాడు ఎందుకు అయ్యాడు? మర్చిపోయాడు కాబట్టి, తాను మర్చిపోయాడు, అందుకే పిచ్చాడైపోయాడు, పిచ్చాడు అన్నారు. అలాగే ఆధ్యాత్మికతలో కూడా చాలా డెప్త్కి వెళ్తే ఇది చాలా లోతైన సబ్జెక్టు. మనం మర్చిపోతాం. మన కాన్షియస్ ఒక్కొక్కళ్ళ సోలు కూడా వెళ్ళిపోయి వేరే కాన్షియస్ రావడం. అక్కడ కొన్ని సంఘంలో ఎలాగంటే జెన్ మాస్టర్ లాగా వెళ్ళాలి అంటే మన మామూలు ప్రకృతి మామూలు యొక్క స్థితి కనుక ఉంటే అవ్వలేదు. అందుకని చెప్పి వాళ్ళు కొన్ని జరగటం కోసం అని చెప్పి కొన్ని మనం మర్చిపోయేలా చేస్తారనమాట. అది నిన్ను నువ్వు మర్చిపోవటం. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, నిన్ను మర్చిపోవటం అంటే పైలోకాల్లో నేను దైవాన్ని, నేను ఇహలోకంలోకి ఈ భూలోకానికి వచ్చాను, నా ఐఆమ్ గాడ్, నేను మా మనిషిని కాను నా అని చెప్పేది మనం మర్చిపోయాం. ఎవరికి గుర్తులేదు, నేను ఎక్కడి నుంచి వచ్చాననేది గుర్తులేదు, ఏం చేద్దాం చేయటానికి వచ్చామనేది గుర్తులేదు. ఆ గుర్తు రావాలి. గుర్తు రానప్పుడు ఆ పిచ్చివాళ్ళగా మనం కూడా పిచ్చివాళ్ళం. గుర్తు లేదు కదా, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చామనే గుర్తు కనుక ఉంటే ఇక్కడ మనం ఎంత అద్భుతంగా ఉంటామంటే మన నోటి నుంచి ఒక్కసారి కాని మాట కూడా రాదు. మనం వేసే అడుగు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇలా సబ్జెక్ట్ వైజ్ గా వెళ్తే నన్ను నేను మర్చిపోయాను 8 సంవత్సరాలు. తర్వాత అసలు నేనేంటి అనేది మళ్ళీ నా సోల్ నాలోకి వచ్చినప్పుడు ఇక నేను పడ్డ టెన్షన్లు ఇవి ఇంత అంతా కాదు. ఇది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అది నిన్ను నీవు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఐఆమ్ గాడ్. నీ భూలోకం మన తాతగారి సొమ్ము కాదు, ఎవరిది కాదు. వచ్చాము, రేపు వెళ్ళిపోతాం. రేపు నేను చచ్చిపోతాను. నేను అంటే చచ్చిపోతాము అంటే మరణించటం అంటే నేను వెళ్ళిపోతాను. అయ్యో చనిపోయాడట, అయ్యో మరణించాడట, బాడీ వికెట్ చేశాడంట, అవన్నీ కాదు. నేను వచ్చాను, వెళ్ళిపోతున్నాను. అది ఎంత బాగుంది చెప్పండి. కలిసి కట్టుగా జీవించండి, నిన్ను నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. మమతానురాగాలు మనిషిని వెనక్కు లాగేస్తాయి. 4 ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. అలాగే తన వంతు సహాయం ఎప్పుడు చేయాలి వరలక్ష్మి మేడం అని చెప్పారు. మన వంతు సహాయం ఇప్పుడు అయిపోయింది, నేను అప్పుడు చేసేసాను, అప్పుడు పెట్టేశాను, అయిపోయింది, ఇక నేను చెయ్యను అనేది అనుకోవద్దు. నీ ఊపిరి ఉన్నంత మట్టికి, నీకు వీలైనంత మట్టికి ఎప్పుడు సహాయం చేయాలి. ఈ 4 ధర్మాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి మన ప్రయత్నం మానవ ప్రయత్నం. సబ్కో మాలిక్ ఏక్ హై ప్రవక్త. పాపులను దూరంగా ఉంచకండి, ఎందుకంటే అందరూ పాపులే. జీసస్. శ్రీ అంటే శుభం, అందుకే మనం అన్నిటికీ ముందు శ్రీకారం చుడతాం కదా. శ్రీ అంటే శుభం. మరి కురు అంటే పరస్పర సహాయాలు చేసుకోవడం. కృష్ణ అంటే కంటి మీద కొనుకు లేకుండా ఉండటం, అదే శ్రీకృష్ణ. ఇది చెప్పారు. కృష్ణుడు నిద్రపోలేదు, కంటి మీద కునుకు అనేది లేదు ఆయనకి. అది అలాగే కురు అంటే ఆయన ఎప్పుడు శుభమే పలుకుతాడు, శుభమే చేస్తున్నాడు, పరస్పర సహాయాలు చేసుకుంటా వచ్చాడు, కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు. అది శ్రీకృష్ణ అంటే అర్థం. ఇక్కడ మహమ్మద్ అని చెప్పారు. మహమ్మద్ అంటే మా అంటే మంచి హృదయంతో, మహమ్మా అంటే మంచి హృదయంతో నీవుంటే, మద్ అంటే ధన్యోస్మి చెంది, నీ జీవితం ధన్యోస్మి చెంది ఇతరులను ధర్మంలోకి లాగడం, అదే మహమ్మద్ ప్రవక్త అంటే అర్థము అని చెప్పారు.
ఇప్పుడు ఈ మూడు ఎందుకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఏంటి, జీసస్ ఏంటి, మహమ్మద్ ప్రవక్త ఏంటి, ఇవన్నీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి, దీంట్లో ఉండే ధర్మం ఏంటి అని నేను అడిగినప్పుడు మానవులంతా ఏకమైతే మహాశక్తులు అవుతారు. జనశక్తి అంటారు, జనశక్తి. వాళ్ళలో కూడా ఎంతో శక్తి లేనిదే ఈ పోరాటాలు ఇవన్నీ చేయలేరు. కాబట్టి మానవులంతా ఏకమైతే మహాశక్తులు అవుతారు. అదే అహింసా పరులందరూ ఏకమైతే దివ్య శక్తులు అవుతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతా అహింసా పరులే కదా. అప్పుడు దివ్య శక్తులు అవుతామా లేదా మనం? అది మనమంతా ఆకాశం నుంచి ఊడిపడలేదు, గర్భధారులం, గర్భం నుంచి జన్మించిన వారు. గర్భధారులు అంటారు కానీ ఆకాశం నుంచి ఊడిపడల. ఏ బిడ్డ ఆకాశం నుంచి ఊడిపడల. భూమి మీదకి రావాలంటే ప్రతి ఒక్క దైవము కూడా ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో అందరూ గర్భధారులే. ఆ శిశువులకి ఎవరైతే గర్భధారులు అయ్యారో, అక్కడ గర్భంలో ఆ శిశువులు ఉన్నారో, ఆ శిశువులకి కొన్ని మూల ధర్మాలు ఉన్నాయి. మూలం అంటే ఆ శిశువు భూమి మీదకి వచ్చినప్పుడు తను ఎవరు ఏంటి అనేది తెలుసుకుని అక్కడి నుంచి ఇక్కడ కూడా తను తెలుసుకుంటూ గర్భం బయటకు వచ్చిన దానికి మూల ధర్మాలు ఉంటాయంట. ప్రతి ఒక్క శిశువుకి మూల ధర్మాలు ఉన్నాయి. ఆకాశ రామన్న ఆకాశంలో ఉన్నాడు కదా, ఎక్కడో ఉన్నాడు రాముడు అంటాం. ఆకాశ రామన్న శ్రీరామచంద్రుడు అయ్యాడు. శుభానికి రామచంద్రుడు అయ్యాడు. కర్తవ్య పాలనతో తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆత్మారాముడయ్యాడు. జీవితాన్ని త్యాగం చేయకుండా ఆత్మారాముడు అవ్వలేదు కదా. ఆకాశరామన్న గర్భధారుడయ్యి శ్రీరామచంద్రుడు అయ్యాడు. కర్తవ్య పాలనతో తన జీవితాన్నంతా త్యాగం చేశాడు కాబట్టి అప్పుడు ఆత్మారాముడయ్యాడు. ముందే ఆత్మారాముడయ్యాడా? అది బుద్ధుడు శాంతికి ప్రతిరూపం అయ్యాడు. శాంతి అంటే ఏంటి? బలులు ఇవ్వద్దని, హింస వద్దని ఆయన శాంతి అంటే ఏంటంటే ప్రతిరూపం బుద్ధుడే. దాని రూపం బుద్ధుడు అయ్యాడు. మానవత్వానికి ప్రతీక యేసు ప్రభు అయ్యాడు. మానవత్వానికి ప్రతీక ఇక్కడ ఆయన యేసు ప్రభు అయ్యాడు. మరి లోక కంటకులను సంహరించి స్త్రీలను రక్షించి జనరంజక పాలన ఇచ్చి పాండవుల వైపు అంటే ధర్మం వైపు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ దాకా ఇచ్చారు. ఆ మూల ధర్మాలను నిర్వర్తించిన వారు వీరు. అంటే ఒక శిశువుగా ఏ మూలం నుంచి తాను వచ్చాడో ఆ మూల ధర్మాలను కంప్లీట్ గా వాళ్ళు ఆ ధర్మాన్ని నిర్వర్తించారు కాబట్టి వీరంతా కూడా ఆ మాస్టర్స్ అయ్యారు. రాముడు గాని, కృష్ణుడు గాని, మహమ్మద్ ప్రవక్త గాని, మనకు తెలిసి వీరు ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ధర్మ పాలన వైపు ఉన్నారు. ధర్మాలను నిర్వర్తించిన వారు వీరు, అంటే ఆచరించుకున్న వాళ్ళు వీరు. ఇలాంటి ధర్మాలతో ముందుకు నడిచేవారు పిరమిడ్ మాస్టర్స్. ఇలాంటి ధర్మాలతోటి వారు ఏదైతే ధర్మాలతో నడిచారో, త్యాగం చేశారో, త్యాగం కాదా? ఇంట్లో పిల్ల పాప వదిలిపెట్టి ఒక స్త్రీ బయటకు వచ్చే ధ్యానం చెప్తోందంటే మళ్ళీ వెళ్ళి హడావుడిగా ఇటు సంసారం చూసుకుంటూ అటు ధ్యానం చెప్తూ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, మూడొంతులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా మూల ధర్మాలను ఆచరించిన కృష్ణుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ లాంటి వారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ దానికి సంబంధించిన వారే అని చూపించారు. నాకు ఎట్లా కనిపించారంటే ఒక పెద్ద గ్లోబ్ కనపడుతోంది, ఆ గ్లోబ్ నిండా పిరమిడ్ మాస్టర్స్. వీళ్ళు ఇక్కడ ఏమేం చేస్తున్నామో ఆ గ్లోబ్ నిండా ఆ పనులన్నీ కనపడుతున్నాయి. అక్కడ వాళ్ళు ఎంత ఆనందంగా దాన్ని లైవ్ లో ప్రచారం చేసుకుంటున్నారు. గ్లోబ్ అనేది సెంటర్ పాయింట్, దాన్ని అనేక లోకవాసులందరికీ ప్రచారం చేయించుకుంటున్నారు అన్నమాట. అది ఎంతటి వాళ్ళమైతే అదిగో ఆనాడు ఎలా అయితే శాంతికి బుద్ధుడు పుట్టాడో, కృష్ణుడు పుట్టాడో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా
పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తమ కర్తవ్య పాలన చేస్తున్నారు, ధర్మానికి నిలబడ్డారు అని వీళ్ళందరినీ అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు అంటే ఆ దృశ్యం ఒక్కసారి విజులైన వేసుకోండి ఎలా ఉంటుంది. ఇట్లా ఇట్లా విజన్ ఊహించుకోండి ఎలా ఉంటుంది. పండగ, ఒక పండగలాగా ఉందన్నమాట పైన. దాని ఆధ్వర్యంలో ఆ గ్లోబ్ మీద కాలు వేసుకొని కూర్చుని వీళ్ళందరూ నేను తయారు చేసిన వాళ్ళయ్యా పత్రిజీ. అప్పుడు మనకెంత ఆనందంగా ఉంటుంది. ఆయన చేత తయారు కాబట్ట వాళ్ళం మనం. అది అట్లా నా భూతో నా భవిష్యత్ ఇలాంటి ధర్మాలతోటే ముందుకు నడిచేవారు పిరమిడ్ మాస్టర్సే. అంటే ఇంకా పిరమిడ్ మాస్టర్స్ అని కూడా అనలేదు, పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే మాస్టర్సే. నా భూతో నా భవిష్యత్ సత్యమేవ జయితే అన్నారు. నీకు గతము వద్దు, భవిష్యత్తు వద్దు, సత్యమే జయిస్తుంది. నేను ఇలా ఉన్నాను సరిగ్గా ఉన్నానా, నేను ఇలా లేను సరిగ్గా లేనా వద్దు. నువ్వు నిజంగా నువ్వు సత్యంలో ఉంటే సత్యమే జయిస్తుంది ఎప్పుడైనా. అది ధర్మవర్తనమే జీవితం. జీవితమే ధర్మవర్తనం. మనం జీవించే జీవితమే ధర్మవర్తనం అంట. అసలు ఆ మనం జీవించే జీవితమే ఒక ధర్మవర్తనం. అంటే ఏంటి అంటే జీవితం. ఈ జీవితమే ధర్మవర్తనం. ఇంక ఇందులోంచి ధర్మం ఎట్లా చేస్తాం? మన లైఫే కదా ధర్మం. మరి ధర్మం అంటే దానికి డెఫినేషన్ లేదు. ఇలా ఉంటే ధర్మం ఇలా ఉంది. హింస అహింస రెండే ఉన్నాయి. అహింస ధర్మంగా నడుచుకోవటం, హింస పాపభూతం అవుతుంది, కర్మ జీవితం అవుతుంది. అది కానీ ఇక్కడ అసలు డెఫినేషన్ లేదు. ఇక్కడ ధర్మం అంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటే కరెక్ట్, ఇవన్నీ లేవు. ఎందుకనంటే ఒకనొకప్పుడు సంఘాన్ని బట్టి ఆపదలను బట్టి చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేసేవారు. అది ధర్మం, ఆ కాల ధర్మము అంటారు దీన్ని. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే భర్తలు చనిపోతే వాళ్ళు విడోలుగా ఉండిపోయి అన్యాయం అయిపోతున్నారు, ఇది సరికాదు అని చెప్పి వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయొద్దు అనేది రూల్ పాస్ చేసి పెట్టారు. అది ఇప్పుడు ధర్మం. మరి ఒక ధర్మము అనేది మారుతూ ఉంటుంది, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, సత్యంలా నిలకడగా ఉండదు. అందుకని ఏ ధర్మం కరెక్ట్ అని చెప్తాం? సంఘాన్ని బట్టి, స్త్రీ యొక్క రక్షణను బట్టి సతీ సహగమనం చేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్ళి పిల్లలతో సహా మంటల్లో పడేశారు. దాన్ని ఒక మహానుభావుడు వచ్చి యాక్ట్ చేశారు దాన్ని, అది కాదు అని. అది ఆ రోజుల్లో ధర్మం. అప్పుడు ఎందుకైందంటే ముష్కరులు వీళ్ళు స్త్రీలని బలవంతం చేసి హింసపడతారని వాళ్ళ చేతుల్లో పడే కంటే మరణించటం మేలనేది అప్పుడు ధర్మం. కానీ ఇప్పుడు అది అవసరం లేదు ఈ కాలాన్ని. అందుకని కాలాన్ని బట్టే ధర్మం మారుతూ వస్తుంది తప్ప అసలు ధర్మం అంటే డెఫినేషన్ లేదు. ధర్మం అంటే ఇది అని వేలెత్తి చూపించటానికి లేదు అని చెప్పారు. ధర్మం చేయండి అమ్మా అంటారు అడుక్కునేవాళ్ళు. చూడండి, భిక్ష వేయండి అమ్మా అని అనొచ్చు కదా, 1 రూపాయి దానం చేయమనొచ్చుగా. ధర్మం చేయండి అమ్మా అంటే నువ్వు దానం చేయటం ధర్మం అని వాడు, మీరు ధర్మవర్తుల్లో ఉన్నారు కాబట్టి ధర్మం చేయండి అమ్మా అలా అడిగారంటే నువ్వు ధర్మంలో ఉన్నావు. ఒక్కొక్కళ్ళు చెప్తారు ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్తారు, ఇంకొకరిని పెళ్లి వద్దంటారు. ఎందుకని? దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. అవి చాలా నిగూఢమైనవి, సూక్ష్మమైనవి. ఎందుకు పెళ్లిళ్ళు వద్దు అని అన్నారు అని అంటే వాళ్ళకి ఈ లైఫ్లో ఎండింగ్ అయిపోయింది. మళ్ళీ సంసారము, భర్త, పిల్లలు ఇవి అవసరం లేదు. మళ్ళీ అవి కానీ వచ్చినాయి అంటే మళ్ళీ నువ్వు తిరిగి రిపీట్ అవడానికి అవకాశం ఉంది. అందులో ఒక క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకొక పని మీద నువ్వు వచ్చినప్పుడు నీకు కుటుంబం అనేది అక్కర్లేదు. ఆ విషయం మనకు తెలియదు. సంగతితో పాటు పుట్టామో పెరిగామో పెళ్లి చేసుకోవాలి. ముందు 20 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి సంబంధాలు ఎత్తాలి. ముందు అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి. ఇది మనకు ఉండే సహజమైనటువంటి ఆలోచన.
అదే ఆత్మ జ్ఞానం తెలిసిన గురువు గాని మహర్షులు గాని నువ్వు వివాహం చేసుకోవద్దమ్మా అంటే ఎంత నిగూఢమైన రహస్యం ఉంది అందులో ఉండబట్టే వాళ్ళు చెప్పారు. కొంతమందిని పెళ్లి చేసుకో, నువ్వు వద్దు నేను ఇలాగే ఉంటాను అన్న వాళ్ళని కుదరదు, నువ్వు సంసారంలో ఉండాలి. అక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క గతాన్ని చూసి ఆ ఎన్లైట్మెంట్ చూసి వాళ్ళకి ఏది కరెక్టో తెలియజెప్పేవాడే గురువు. మనకు తెలియదు, సంఘధర్మంగా వెళ్ళిపోతావు. అప్పుడు ఏది ధర్మం అని చెప్తావు? నువ్వు పెళ్లి చేసుకోవటం ధర్మం అంటారు కుటుంబంలో. ఆత్మపరంగా చూస్తే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నాకు పెళ్ళి వద్దు అంటారు కొందరు. కానీ అక్కడ ఆత్మపరంగా చూస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందుకని ఇది ధర్మము ఇది అధర్మం అని మనం చెప్పలేము. ఇలా ఉంటాయి. నీలో లేని గుణాలు నాలో ఉంటాయి, మీలో లేని గుణాలు నాలో ఉన్నాయి, నాలో లేని గుణాలు మీలో ఉంటాయి. అప్పుడు ఏది ధర్మం అని చెప్తాం? చెప్పండి, కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు నాలో ఎన్నో గుణాలు ఉన్నాయి, అవి మీలో లేవు. మీలో ఎన్నో గుణాలు ఉన్నాయి, అవి నాలో లేవు. అప్పుడు ఏది ధర్మం అని చెప్తాం? ఎందుకంటే ఇక్కడ లేవు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, తికమక అన్నమాట. అందుకని దాన్ని ఏమి మనం ధర్మం అని చెప్పి చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అయిపోయినప్పుడు అప్పుడు చెప్పారు, ఒక యాపిల్ని యాపిల్గా ఉంచుదాం అనుకున్నాం, కట్ చేసాం. కట్ చేసిన తర్వాత అరే దీన్ని నేను యాపిల్గానే ఉంచాలి, కట్ చేసానంటే మళ్ళీ దాన్ని ఇలా దగ్గర చేర్చాలంటే అతుక్కుంటుందా? అతుక్కోదు. యాపిల్ ఇక ఒక్కటిగా అతికించలేము దాన్ని. అలాగని ఆ యాపిల్ 2 చెక్కలు చేసేసాను, యాపిల్గా ఉంచలేకపోయాను, పారేస్తామా? పారవేయలేము. అందుకని నువ్వు నువ్వు 2 ముక్కలు అయిపోయావు, పనికిరావు. ఇక నువ్వు పనికిరావు అంటే అది అతుక్కుంటుందా? బాగా లోతైన విషయం ఆలోచించండి. నువ్వు పనికిరావు అంటే అది తిరిగి మళ్ళీ అతుక్కుంటుందా? ఏకత్వంలోకి వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ముక్కలుగా కోసి 4గురికి పంచాలి. అప్పుడు ఆ చెక్క పనికి రాకుండా అవ్వలేదుగా, ఆ పండు పనికి రాకుండా అవ్వలేదుగా, 4గురికే ఉపయోగపడింది. జ్యూస్ తీసి అందరికీ ఇవ్వాలి, 2 ముక్కలు అయింది కాబట్టి జ్యూస్ తీసి. అలాగే కొంతమంది వీళ్ళు పనికిరారు అనుకుంటారు, కానీ ఈ పాయింట్ మీదే ఈ సూత్రం మీదే ఆధారపడి ఎట్లా అయితే ఇప్పుడు ఆ యాపిల్ని మనం 4గురికి పెట్టి జ్యూస్ తీసి ఇచ్చామో ఆ పండుని స్థితిని మార్చివేశాం. అది పనికిరాదు అని అనుకోకుండా దాని స్థితిని మార్చి అందరికీ ఉపయోగపడేలా ఇచ్చామా లేదా ఆ యాపిల్ పండుని? అట్లాగే ఈ సిద్ధాంతంతో ఈ టెక్నిక్ తోటే పత్రిజీ ప్రతి ఒక్కరికి పనులు అప్పచెప్పేవారు. ఆయన తీసుకున్న సిద్ధాంతం ఇదే. ఎవరు పనికిరారు, పనికొచ్చేది కాదు అనేది లేదు ఆయన. అదొక టెక్నిక్ అన్నమాట. కొందరు ఆయన చెప్పిన పనులు చేయలేక ఇళ్లలో కూర్చుని భర్తలు బాధలకి బయటికి రాలేక, మరి పెళ్ళాల బాధలకి భర్తలు బయటికి రాలేక, మరి పిల్లలు తల్లిదండ్రులతోటి విసుగుబడి వీళ్ళు బయటికి రాలేక, చెయ్యాలని మనసు ఎంత ఉబిళ్ళూరుతున్నా ఎంత జ్ఞానం ఉన్నా చెయ్యలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో 100కి 90 కుటుంబాలు ఉన్నాయి. ఆయన అందరికీ పనులు అప్పచెప్పారు, కానీ ఆ పనులు చేయలేని వాళ్ళని యాపిల్ లాగా నువ్వు పనికి రావు అని ఇసిరేయలేదు. నువ్వు యాపిల్లా ఉంటేనే నువ్వు పని చేస్తావని అనలేదు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన చెప్పిన పనులు చేయలేనప్పుడు ఆ పనులను మార్చి, ఆ యాపిల్ ముక్కలుగా జ్యూస్లో ఎట్లా చేసామో ఈ పని మనం చేయలేనప్పుడు ఇంకొక పనిని అప్పచెప్పి ఆ పనులను మార్చి ఇంకొక పని అప్పచెప్పేవారు. అసలు ఒక గ్రేట్ వర్క్ని చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళకు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళని ఆ పనులు అప్పచెప్పి ఆ పనిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఫుల్ యాపిల్ పరిపూర్ణత్వం తెచ్చారు. పరిపూర్ణత్వం, అది ధర్మం అంటే.
బహుసూక్ష్మమైన ధర్మం. నువ్వు మంచి, నువ్వు చెడు, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్యాడ్ అని అనేస్తాం. ఆయనకు బ్యాడ్ ఏది లేదు. ఇట్లా ఫుల్గా ఉండే యాపిల్ కూడా అది ముక్కలైపోయినా కూడా ఆయన ఏ రకంగా జనార్థికంగా తన పరంగా దాన్ని పరిపూర్ణత్వం చేశారు. ఇది నోట్ దిస్ పాయింట్ అని చెప్పారు సార్ నాకు. ఆయనకి తెలుసు ఎవరిలో ఏముందో, మనలో ఏముందో మనకే తెలియదు. ఎవరిలో ఏముందో పత్రిజకి అన్నీ తెలుసు. అలాంటప్పుడు ఇంకొకరిలో ఏమి ఉందో ఎవరికి తెలుసు. ఇప్పుడు నాలో ఏముందో నాకే తెలియదు, మీలో ఏముందో నాకెలా తెలుస్తుంది? నైతిక ప్రవర్తన ఈ రెండు కళ్ళతో చూసే పనులు కాదు. దీంతో చూసే పనులు ఆయన ఎప్పుడు పట్టించుకోరు. ఇవి పైకి రావు, పట్టించుకోరు. ఆయన ఆత్మ జ్ఞానంతో ఉన్నది మాత్రం ఒక్కటే పట్టించుకోండి. మరి మనలో ఏముందో మనకే తెలియదు. అలాంటప్పుడు ఇంకొకరిలో ఏమి ఉందో ఎవరికి తెలుసు? అది ఎవరిలో ఏముందో తెలియనప్పుడు గురువు చెప్పిన పనిని భక్తితో స్వీకరించాలి. ఎంతమంది స్వీకరించాం? ఆయన చెప్పిన పని మన లోపల ఏముందో, మనం ఏం చేయగలమో, ఏం చేస్తే ఆ పరిపూర్ణత లభ్యమవుతుందో ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ధ్యానం చెప్తాము, పిరమిడ్లు కట్టిస్తాము, పుస్తకాలు చదువుతాము, కుటుంబం చూసుకుంటాం, అంతదాకా బాగా తెలుసు. మరి అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏం తెలియక్కర్లా. గురువు నా గురించి ఆలోచించి నాకు చెప్పినప్పుడు నేను ఆ పనిని భక్తితో స్వీకరించి నా పని నేను చేసుకుంటాను. అలాగే అందరికీ అన్ని పనులు వాళ్ళ యొక్క ఆత్మస్థాయిని బట్టి అప్పగించారని తెలుసుకోవటమే పత్రిజీ యొక్క ధర్మం. ప్రతి మనిషి యొక్క సూక్ష్మ ధర్మం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎలైటెడ్ మాస్టరే. ప్రతి ఒక్కరు భూమి మీద ఎంతో నేర్చుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తెలియజెప్పడానికి వచ్చారు. ఎవరెవరు ఎంతంత ఉందో, ఏమేమి ఉన్నాయో, ఆ గుండె లోపల వాళ్ళకి ఎన్ని సూక్ష్మ రహస్యాలు ఉన్నాయో మనకు తెలియదు. దానిని బట్టే ఆయన అప్పచెప్తారు. అందుకని ప్రతి ఒక్కరు ఏ పని చేసినా వాళ్ళు మహానుభావులు, దైవము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది పరిపూర్ణత సిద్ధించిన వ్యక్తి. ఎప్పుడెప్పుడు వీళ్ళని వాళ్ళని జడ్జ్మెంట్ చేస్తూ నేనే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అని చెప్పారు. ఇది ఇప్పుడు ఈ పనులన్నీ కూడా మనోధర్మం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనోధర్మం. మరి మనసు ఉంటేనే కదా ఈ పనులన్నీ చేసేది. మనం రాసినా, జూమున్నా, మాట్లాడినా, ఏం చేసినా మనసుతోటే. కాబట్టి ఇది మనోధర్మం. ఇకపోతే ఆత్మధర్మం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ధర్మాలు వచ్చినాయి? సూక్ష్మధర్మం వచ్చింది, కాలధర్మం వచ్చింది, మనోధర్మం వచ్చింది. ఇది ఆత్మధర్మం. నీవెవరివో నీవు అనుభవం ద్వారా తెలుసుకోవాలి. మన అనుభవం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఇది అని చెప్పేసి చెప్పినా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎవరి అనుభవం వారికి. తానెవరో తెలుసుకుంటేనే క్షుణ్ణమైన పరిపాలన చేయగలరు. నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను, రాముడు తెలుసుకున్నాడు, కృష్ణుడు తెలుసుకున్నాడు, అట్లా తమని తాము తెలుసుకున్న వారు మాత్రమే చక్కటి పరిపాలన చేయగలరు. అది ధర్మాన్ని రక్షించటం అంటే అది. తన్ను తాను తెలుసుకుని చక్కగా తానెవరో తెలుసుకొని క్షుణ్ణమైన పరిపాలన చేయగలిగిన వారు, అది ధర్మాన్ని రక్షించటం. మరి ఆ పరిపాలన చేస్తేనే కదా రాముడు అయ్యారు, కృష్ణుడు అయ్యారు, ధర్మం తెలుసుకున్నారు. అట్లా అప్పుడు ధర్మాన్ని రక్షించటం, ధర్మో రక్షిత అప్పుడు వస్తుంది. ధర్మాన్ని నిన్ను తెలుసుకుని పరిపాలన చేసినప్పుడు అప్పుడు ధర్మో రక్షిత అనేది వస్తుంది. అప్పుడు ఈ లోపల చేసిన పనులకి ధర్మాన్ని రక్షించటం కాదు, ధర్మో రక్షిత అప్పుడు వస్తుంది. మనోవికారాలు కలిగినప్పుడు, మనస్సు బాధపడినప్పుడు, తన కంటిని తానే పొడుచుకున్నప్పుడు, ఇలా ఎన్నో విషయాల నుంచి ఆ ధర్మం ఎప్పుడు ఇలాంటివన్నీ ఇక్కడ మనకు ఉంటాయి.
మనోవికారాలు ఉంటాయి. మనసు ఏదో ఒక విషయానికి బాధపడుతుంది. ఒక్కొక్కసారి మనం అజ్ఞానంతో మన కంటిని మనమే పొడుచుకుంటాం. ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. అప్పుడు ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఏది నిన్ను నువ్వు తెలుసుకుని ధ్యానం చేసి మనోధర్మాన్ని తెలుసుకుని ఆత్మధర్మంతో నువ్వు ఉంటే నీవెవరువో నువ్వు తెలుసుకుంటే అప్పుడు ధర్మో రక్షిత రక్షిత. ఆ ధర్మం ఏ ధర్మాన్ని అయితే నువ్వు రక్షించావో పరిపాలన చేసావో ఆ ధర్మం ఇలాంటి వికారాలు ఉన్న వాళ్ళని కూడా అది రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. ఎంత అర్థం చెప్పారు. పత్రిజీ చెప్పి ఏ భగవద్గీతలో లేవు, ఎక్కడా లేవు. అర్థం చేసుకుంటే మొత్తం ఇందులోనే ఉంది. నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు పరిపాలన చేయలేవు. ఈ రోజున ఒక పిరమిడ్ పార్టీలో నుంచున్నాము అంటే 1998లోనే పార్టీ రాలేదు. అప్పుడు నేను 98 మేక్ ఇన్ మెడిటేషన్లోకి వచ్చాను. అప్పుడు 3 నెలలకి నాకు కృష్ణా జిల్లా విజయవాడలో అవధూత పిచ్చమ్మ గారు ఉన్నారు. ఆవిడ నాకు మెసేజ్ ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇస్తున్నాను నీకు. పార్టీ ఏంటి, ఫండ్ ఏంటి? మేము ధ్యానానికి వచ్చి ఏం మెసేజ్ ఇస్తారో అని మేము గుర్తుంటే పార్టీ అంటారేంటి? పిచ్చిదానా, ఎవరి పక్కన ఉన్నావో ముందు అది గుర్తుపెట్టుకో. నిన్ను రోడ్డు మీద ఈడ్చిన, రక్తం కారిన, అవమానాలు చేసిన, నీ మెడ నరికిన ఎట్టి పరిస్థితిలో ఆయన చెయ్యి వదలవద్దు, ఆయన స్మృతి మరవద్దు అని చెప్పి ఆ రోజు నాకు అర్థం కాదు. అది పైగా ఆళ్వాళ్ళ మురళి, కంచి రఘురామ్ కూడా నాకు తెలియదు. ఆయన నాకు అబ్రహం లింకన్ ధ్యానంలో వచ్చి యూ మీట్ ఇమీడియట్లీ కంచి రఘురామ్ అని ఇచ్చారు. ఏంటి ఇమీడియట్లీ ఆయన మీట్ అవ్వమంటారు? అసలు ఎవరో ఎక్కడో, నా పేరు లేదు, ఊరు లేదు అని రాఘవరావు గారు ఫోన్ చేస్తే నాకు కూడా తెలియదమ్మా, కానీ తిరుపతిలో ఒక మాస్టర్ ఉన్నారని తెలుసు, బహుశా ఆయనే కనుక అయితే నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను అని ఆయన తిప్పలబడి ఫోన్ నెంబర్ ఇచ్చారు. అప్పుడు మీరు మాట్లాడండి సార్ అంటే, వచ్చింది మెసేజ్ మీరు మాట్లాడండి అన్నారు. వెంటనే నేనే మాట్లాడితే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. చెప్పాను, సార్ ఇట్లా నాకు ఆయన ఇచ్చారంటే అబ్రహం లింకన్ కూడా ఎవరో నాకు తెలియదు, చదువుకుంటేగా తెలియడానికి. ఏమి తెలియదు. ఆయన ఎవరండి అని అంటే, ఆయన ఒక స్పిరిచువల్ పొలిటికల్ మాస్టర్ అని చెప్పారు. ఆయన ఎన్నో సేవలు చేశారు, ఎంతో ఇది. కాబట్టి ఇప్పుడు మనకి ఆయన సందేశం ఇచ్చారు, నన్ను మీట్ అవ్వమని చెప్పి. చూద్దాం మేడం, తర్వాత విజయవాడ వచ్చినప్పుడు కలుద్దామన్నారు. అలాగే కలవటం జరిగింది. మరి ఆ తర్వాత అసలు ఇది ఎక్కడ హైదరాబాద్లో ఆళ్వాళ్ళ మురళి అని, శాలిని అని, ఇంకెవరెవరి పేర్లు అందరి నాకు లిస్ట్ వచ్చింది. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఆవిడ చెప్తున్నారు, నేను రాసుకున్నా. ఆ పేపర్ తీసుకెళ్ళి సార్ దగ్గర పెడితే చెప్పేశారు మీకు అన్నారు. నాకు తెలియదు సార్, ఈ పార్టీ ఏంటి, ఇదేంటి, మళ్ళీ ఆ బురద మనకెందుకు, హాయిగా కృష్ణారామ అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యం బాగా హాయిగా ఉంటే ఇదేంటి సార్ పొలిటికల్ ఏంటి, పార్టీ ఏంటి అని అంటే, పొలిటికల్ పార్టీ లీడర్ భూమండలానికి సంబంధించింది మేడం. ఇది కాస్మోక్ లో సీటు. ఇవాళ రేపు బాడీ వదిలేసి వెళ్ళిపోతాం కదా మన ఇంటికి మనం. అక్కడ కాస్మోక్ పార్టీ ఉంది. ఆ కాస్మోక్ పార్టీలో సీటు రావాలంటే ఇక్కడ భూమండలంలో ఉండే పిరమిడ్ పార్టీలో నుంచుంటేనే అక్కడ మీకు సీటు లభ్యమవుతుంది. మరి వీళ్ళకి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని తెలియచెప్పి 10 మందికి చేసి అక్కడ మనం వెళ్దామని, ఈ ప్రపంచాన్నో ఈ దేశాన్నో వెళ్దామని కాదు పిరమిడ్ పార్టీ. ప్రతి ఇంట వెళ్ళేది ధ్యానం పార్టీని. మళ్ళీ వెనకమాల ధ్యానమో అడ్రస్ ఉంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అనేది లేనే లేదు. ప్రతి ఒక్కడు మానవుడే, ఆ దైవమే అన్న దృక్పథంతో వాళ్ళ షెల్టర్లోకి వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళు ద్రాక్షపళ్ళు పెడితే తిని కూల్ డ్రింక్స్ తాగొచ్చాం. ఏ పార్టీలు అట్లా వెళ్తాం, శత్రుత్వంతో వెళ్తారు. మనం మిత్రత్వంతో వెళ్ళాం. మిత్రత్వానికి యోగుల పార్టీ, కాస్మోక్ పార్టీ, పిరమిడ్ పార్టీ, ఇది మహాప్రపంచ పార్టీ. అంతేగాని
ఇంకొక ఉద్దేశంతో లేదు, మనకున్న సొంత డబ్బు పెట్టి ఒక కారుకి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. అలాంటి స్థితిలో కూడా ఇంట్లో వంటలు చేసుకుని పెడితే అకౌంట్ అప్పు చెప్పమంటే ఏముంది అకౌంట్, ఏం అప్పు చెప్తాం? హోటల్లో కూడా తింటే డబ్బులు అయిపోతాయని ఇంట్లో వండుకొని తీసుకెళ్లి తిన్నవాళ్ళు ఏమి అప్పు చెప్తాం? అవన్నీ కూడా A to Z అన్ని చూసుకొని సక్రమంగా కంచి రఘురామ గారు, రాఘవరావు గారు, పత్రిజీ, నంద, శివప్ప వీళ్ళందరి ఆధ్వర్యంలో 3 రకాలుగా కూడా చాలా ఎంపీగా వేశాను, విజయవాడ మచిలీపట్నం ఎంపీగా వేశాను, ఎమ్మెల్యేలందరూ నిలబెట్టాను. అసలు నామినేషన్ అంటే ఏంటో కూడా తెలియదు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అంటాం తప్ప ఇంకోటి తెలియదు. ఎంతో మంది ఇన్ఫర్మేషన్లు తీసుకుని వచ్చి అమ్మ ఎందుకు మీకు ఇవి అవి అంటే, సార్ ఎవరైతే చక్కగా పరిపాలిస్తారో వాళ్ళకే నేను ఓటేస్తాను, మిగతా వాళ్ళని కూడా ఓట్లేయమంటాను, ఎన్నుకోమంటాను. మనకు ఉపయోగపడే వాళ్ళని ఎన్నుకోమంటున్నాం సార్, మాకు ఇది కాదు అంటే చక్కగా వెళ్ళిపోయారు. మా మీద ఎలాంటి ఒత్తిడి రాలేదు, ఏ విధమైన ఇది రాలేదు. అంటే ఆ రోజుల్లో ఒక పిరమిడ్ ధ్యాని, ఒక పిరమిడ్ మాస్టరు ఒక పిరమిడ్ పార్టీలో నిల్చున్నాడు అంటే ఆయనకి ఎంత గట్స్ అంటే ఎన్ని జన్మల యొక్క ఇది ఉంటే కాస్మో పార్టీలో, ఇక్కడ పార్టీలో సీట్ ఎవరికి కావాలండి? అక్కడ పార్టీలో కావాలి. కానీ దానికి ధైర్యంగా నువ్వు నీ నియోజకవర్గాలన్నింటినీ పాంప్లెట్లు ఇచ్చి ఇంట్లో వచ్చి కూర్చుంటావు. ఇంకొకటి ఎన్ని ఓట్లు ఎన్ని చూడలేదు, ఏమీ చూడలేదు. అసలు అవి మనకు అనవసరం అన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఆటలాగా ఒక పాటలాగా చేసుకుంటూ వచ్చేసాం. ఎప్పుడైనా అంతే, ముందైనా అంతే, ఇంకా అదేమీ లేదు. అప్పుడు అంటే ఎవరైతే పార్టీలో ఉండి 10 మందికి పాంప్లెట్లు ఇచ్చి అందులో నామినేషన్ వేసినా కాస్మో పార్టీలో సీట్ దొరుకుతుంది మేడం అని చెప్పి ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి తెలియజెప్పారు సార్. ఇప్పుడు మనం ఏమంటున్నామండి, యాపిల్ మొక్కలైపోయింది పనికి రాలేదు అనుకున్నాం, కానీ ఆయన దాన్ని ఎలా మార్చి చూపించారు. అలాగే మనం చేసిన ధర్మం అంటే ఎవరైతే సార్ ఏమైతే చెప్పారో ఆ పనులన్నీ చేశామో, అలాగే మరి నన్ను నేను తెలుసుకొని మనం తెలుసుకోలేకపోతే పార్టీలో ఎవరి నుంచి ఉంటామండి? అసలు ఆ పెద్ద పెద్ద పార్టీల ముందు మన పార్టీ ఎంత? 10 మందిని పెట్టుకుని పాంప్లెట్లు పంచి పెట్టే పార్టీ మంది, అంతకు మించి ఇంకేం చేసే పార్టీ లేదు. కానీ దానికి కూడా ధైర్యం కావాలి, దానికి కూడా ఆ గతంలో ఉండే ఆ సంస్కారము ఇవన్నీ మనవన్నీ కావాలి. అందుకని ఆయన కొంతమందిని బలవంతంగా కూడా నుంచొని తీరవలసిందే అని నుంచోబెట్టారు. ఆయన చెప్పిన వారు అందరూ నుంచున్నారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత చివరికి ఆయన ఏం చెప్పారంటే, మీరు నుంచోండి అని నేను చెప్పను, ఎందుకంటే మీ ఇండివిజువాలిటీ మీకు వచ్చేసింది, సత్యం ఏంటో తెలిసింది, ధర్మం ఏంటో తెలిసింది. నుంచుంటావా నీ ఇష్టపరంగా నుంచో, లేదా ఇంకా 10 జన్మలు ఇస్తావా ఎత్తు, ఇక్కడ బలవంతం లేదు. విషయం తెలిసిన తర్వాత ఎవరు బలవంతం లేదు. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి నేను కూర్చుంటాను. ఇప్పుడు మన పత్రిజీ ఏం చెప్పారు, మమ్మల్ని ఓంకారం అయిపోయిన తర్వాత నన్ను విజయవాడ మా ఇంటికి పంపించేస్తారనుకో నేను అన్ని సర్దేసుకున్నాను. ఇమ్మీడియట్లీ మెసేజ్ వచ్చింది, బెంగళూరు రమ్మని చెప్పి. బెంగళూరు రమ్మంటున్నారు ఏంటి, ఇప్పుడు నేను ఇటే కదా వెళ్ళాలి అనుకుని మళ్ళీ పత్రిక గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా బెంగళూరు రమ్మని మన మెసేజ్ వస్తుంది బుద్ధ పౌర్ణమికి అని అంటే, రావాలి కదా అన్నారు. చూడండి, ఒక మాట అన్నారు అంటే వెనక వైపు ముందు వైపు అన్నీ ఆలోచించాలి. రండి మేడం అంటాం ఒకటి, రావాలి అంటాం ఒకటి, రావాలి కదా అంటే తప్పదు, తప్పక రావాలి అని అక్కడ. ఇక అప్పుడే బయలుదేరి వెళ్ళాం. ఒక 3 రోజులకో 4 రోజులకో పౌర్ణమి అయిపోగానే వెళ్ళిపోదామని అనుకున్నాం. వెళితే 16 రోజులు అట్టు పెట్టారండి. ఎప్పటికప్పుడు ఇంకా 4 రోజులు ఉండండి, ఇంకా 5 రోజులు ఉండండి అని నెమ్మది, ఇంకా 5 days ఉండండి, ఇలా 16 days ఉన్నాం బుద్ధ పౌర్ణమి దగ్గర నుంచి మేము వ్యాలీలో. అప్పుడు చెప్పారు మరి
నన్ను విజయవాడ వెళ్ళిపోమంటారా సార్ అంటే, లేదు మేడం, మీరు గట్టు మీదకి వెళ్ళాలి అని. గట్టు మీద అనగానే నా గుండె డక్కుమంది. ఎందుకంటే గట్టు చూశాను నేను, ఏమీ లేదు, ఒక హాలు, ఇది, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఏమీ లేదు, చెట్లన్నీ ఎండిపోయి. అంటే ఎండాకాలం ఎండిపోతాయి, వానాకాలం చిగురిస్తాయి. నేను వచ్చే టైంకి అవి ఎండిపోయి ఉన్నాయి. అక్కడ ఎలా ఉండాలి, ఏముండాలి? ఓ దారి లేదు, ఓ డొంక లేదు, ఆ మెట్లు నేను ఎక్కలేను, దిగలేను. అసలు ఎలా, మేము అక్కడ ఎలా ఉండాలి అని చెప్పి, సార్ బుద్ధా పిరమిడ్లో ఉంటాము అన్నా. బుద్ధా పిరమిడ్తో మీకేం పని మేడం అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే కింద ఉండి పైన పని చేయొచ్చు, కానీ ఆయన అక్కడ మీకేం పని అన్నారు. మరి ఆ గట్టు మీద ఏమీ లేదు సార్ అన్న. అన్నీ ఉంటే మీరెందుకు అన్న. అన్నీ ఉన్న చోట మీ అవసరం లేదు మేడం, ఏమీ లేని చోటే మీ అవసరం ఉంది. అక్కడ ఏమీ లేదు, భ్రష్టు పట్టిపోయింది, మీరు వెళ్ళాలి. ఆయన మాట శిరోద్ధార్యం చేయవలసిందే. నాకు తెలుసు అది బలవంతం లేదు. కొంతమంది అన్నారు ఆయన చెప్తే మీరు వెళ్తారా? ఒక్క మాట అండి, అందరూ ఆన్సర్ ఇవ్వండి నాకు. పత్రిజీ చెప్తే వింటామా, పక్క వాళ్ళు చెప్తే వింటామా? ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు దాకా మీరు ఈ పని చేయండి, ఈ పిరమిడ్ కట్టండి, ఈ బుక్ ట్రాన్స్లేట్ చేయండి, ఇవన్నీ పత్రిజీ చెప్తే విన్నామా, ఇంకెవరన్నా చెప్తే విన్నామా? మరి పత్రిజీ చెప్తే, ఆయన చెప్తే మాత్రం మీరు వెళతారా అంటే అర్థం ఏంటి? అజ్ఞాని అనుకోవాలా, జ్ఞాని అనుకోవాలా? ఇక నేను ఎవరిని వ్యాఖ్యానించదలుచుకోలేదు, ఎవరి మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే మన ఆత్మ పురోగతికి, ఒకళ్ళ ఆత్మ పురోగతికి ఒకళ్ళు చెప్పే అంతటి మహాజ్ఞానులు పత్రిజీ తర్వాత ఎవరూ లేరు. నాకు తెలిసి లేరు, మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఉన్నారేమో, కానీ నాకు లేరు. నాకు ఆయన చెప్పింది, ప్రాణం పోయినా ఏదేమైనా వెళ్ళి తీరాల్సిందే, అంతే. వచ్చేసామండి, ఉన్న సామాన్ అంతా ఇచ్చేసుకున్నాం, మొత్తం అంతా ఇచ్చేసుకుని వచ్చాం. రావటమే 10 లక్షలు అక్కడ ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఒకరు ఏం చెప్పారంటే, మీరు అక్కడ మనీ వేసినా అక్కడ ఎవరు తీరు తెలియలేదు, ఏ పని లేదు, అవి అటు ఇటు అయిపోతాయి, తర్వాత చూసుకోవచ్చు అన్నారు. ఎస్, కరెక్ట్. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఆ పెద్ద మనిషి చెప్పింది కరెక్ట్. నేను అదే మనసులో పెట్టుకుని నేను ఇవ్వాల. సరిగ్గా సామాను సర్దుకుంటున్నాం, ఆయన మాట చెప్పారు. చెప్పిన సెకండ్ ఎప్పుడు వెళ్తున్నారు అన్నారు. అరే ఇప్పుడేగా చెప్పింది, ఇంటికి వెళ్ళాలి, చూసుకోవాలి, ఆ సామాన్ సర్దుకోవాలి, ఇక్కడ ఏంటి అని చూసుకోవాలి, మాట కాదు, 10 రోజులు పని. అది ఎప్పుడు వెళ్తారు అంటున్నారు అని. ఇప్పుడే కదా సార్ అంటే 4 రోజుల్లో వెళ్ళండి అన్నాక ఇంటికి వచ్చిన తర్వాత నాకు మెసేజ్, నేను నీకు ఒకటి చెప్పాను అంటే, నీకు మొట్టమొదట బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి ఇన్ని ఇవ్వాలి అంటే నువ్వు ఇచ్చావు 10 లక్షలు. అలాగే ఎంతో గోల్డ్ కలెక్ట్ చేసి ఇచ్చావు, అయిపోయింది. తర్వాత పేరవరంలో ఇవ్వాలి అంటే 1.5 సంవత్సరం మౌనంగా నిరాహారంగా ఆ పాకలో పాములు తేళ్లు జర్రులతో వానలో మోకాళ్ళు నీళ్లలో ఈతో నేను అక్కడ ఉన్నా. ఆయన చెప్పారు, నేను అలాగే ఉన్నాను అక్కడ ఇచ్చాను. అట్లాగే బందర్ పిరమిడ్కు కట్టించాం, హాలు కట్టించాం. పత్రిజీ ఇంటికి 32 లక్షలు ఇచ్చాం. పిఎంసికి 3 కోట్లు చేశాం. మరి పిఎంసి నుంచి కనీసం పత్రిజీ తప్ప ఎవరు హలో అని కూడా అనలేదు. వాళ్ళు అన్నా అనకపోయినా నేను ఎవరు చెప్తే చేశాను, పత్రిజీ చెప్తే చేశాను. పత్రిజీ చెప్తే చేసేదానికి ఆయన నుంచి మెప్పు రావాలి, కానీ ఇంకొకరి నుంచి నాకు అనవసరం. నేను ఆశించను, ఎదురు చూడను, ఒప్పుకోను. ఎవరి నుంచి ఏ పొగడతా ఒప్పుకోను. పొగడతో పాటు వాళ్ళ ఇతర దీవెనల్ని నేను ఒప్పుకోను, పట్టించుకోను అసలు నేను. ఎందుకంటే వీళ్ళెవరూ నాకు దారి చూపరు. దారి చూపేవాడు ఆయన, మార్గం వేసేవాడు ఆయన, మనల్ని పరీక్ష పెట్టేవాడు ఆయన, పరిరక్షించేవాడు ఆయన. అలాగే మళ్ళీ ఇవన్నీ ఆయన వరుస పెట్టి చెప్పడం మొదలు పెట్టారు. కుర్చీలో కూర్చుని రాఘారావు గారు మిస్సెస్ అక్కడే కూర్చున్నారు, గిరిజా మేడం వాళ్ళ అమ్మాయి, మరి బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, మాధవి వీళ్ళంతా అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు పాఠం చదువుతున్నారు. ఆయన ఏంటి ఇలా చదువుతున్నారు, ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా అనలేదే ఇట్లాగ నువ్వు ఈ పని చేసావని ఆయన పొగడితే నేను ఎరగను.
అలాంటిది ఒకటి ఒకటి పనులన్నీ చేశారు. ఓంకారం వెళ్ళమన్నాను, ఓంకారం వచ్చారు, ఓంకారంలో పని అయిపోయింది. ఎక్కడ ఆయన డబ్బులు ఇమ్మంటారు అంటే అక్కడ బలం కోసం ముందు, అలాగే అక్కడ మళ్ళీ ధ్యానం కోసం, ఎనర్జీ కోసం, ఈ మూడింటి కోసం. అలా ఇక్కడ ఒకటే అన్నారు, నేను నీకు 10 లక్షలు వేయమని ఎందుకు చెప్పానంటే దాని వెనుక మాల 10 డైమెన్షన్స్ కనెక్షన్ అక్కడ ఉంది గట్టు మీద. ఈ గట్టు మీదకి వెళ్ళండి అని ఆయన ఏం చెప్పారు, బుద్ధ క్షేత్రం చేయాలి, అది సేవాదళ్ళు హెడ్ క్వార్టర్స్ అవ్వాలి. అట్లాగే గట్టు నా ఆత్మ అని చెప్పారు. కర్నూలు నా మాతృ సంస్థ బుద్ధ పిరమిడ్, గట్టు నా ఆత్మ అన్నారు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు నాకైతే ఒక రకంగా ఏం అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదంటే నా మైండ్ అంతా గట్టు మీదకి వెళ్ళమన్నారు, ఎట్లాగరా బాబు అనే ఉంది, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి అని అప్పుడు అడిగాం. సార్ అక్కడ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎట్లా ఉన్నాయి, పైగా అందరితో పాటు తినమంటారా, తినెవరు, ఆయన చెప్పిన రూల్ ప్రకారం తినాలి, ఉపవాసం ఉండాలంటే ఉండాలి, మౌనం ఉండాలంటే ఉండాలి. ఈ నియమాలన్నీ జనంలో నేను చేయలేను. ఇవాళ చపాతీ తినాలంటే చపాతీ తినాలి, రేపొద్దున వద్దు ఒట్టి లిక్విడ్ తాగమంటే లిక్విడ్ తాగాలి. 7 శరీరాల ధర్మాలు కాపాడటం కోసం ఆహార నియమం ప్రథమం. దానికోసం ఆయన ఈ నియమాలు పెట్టారు. ఇంకా ఎనర్జీ సిస్టమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా ఆహార నియమాలు చాలా అవసరం. అలా రకరకాలుగా ఆయన పెడుతున్నప్పుడు అని ఎక్కడ ఉండమంటారు సార్, అక్కడ మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు అని అంటే నా రూమ్ ఉందిగా అన్నారు. ఇప్పుడు నేను కూర్చుంది ఆ రూమ్లోని, నా రూమ్లో ఉండండి అంటే ఒక ఇల్లుని తీసుకొచ్చి రూమ్లో పెట్టారు. ఒక రూమ్లో సామాను ఇంట్లో సత్తాం, కానీ ఒక ఇంటి సామాను తెచ్చి అంటే ఏది అవసరమో ఎంత అవసరమో అనేది ఆయన చాలా చిన్నగా చేసేసి సూక్ష్మం చేసేసారన్నమాట. ఒక ఇంట్లో ఉంటే గాని అన్ని ఉంటే గాని జీవించలేని మనం ఒక సూక్ష్మ ధర్మంగా ఎలా ఉండాలి అంటే ఇక్కడికి వచ్చినాక, ఈ రూమ్ లో ఉన్నాక నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చినాక ఈ కర్నూలులో ఉండే రాజకీయాలన్నీ చూసినాక ప్రపంచాన్ని వెళ్ళొచ్చు అనుకున్నా. ఓర్పు, సహనం, ఎదుట వ్యక్తి ఎలా ఉన్నా కూడా నేను ఉండవలసిన విధానం ఎలా ఉండాలి, మనం మార్చమనగానే మారమనగానే మారలేరు, వాళ్ళల్లో వారికే మార్పు రావాలి. దీని డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎందుకు, ఎలా, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా. చాలా అవస్థలు పడ్డాం, కరెంటు పోయి, విపరీతమైన వేడి, 3 రోజులు నీళ్లు లేక ఇవన్నీ పరీక్షలే అనుకున్నాం. 3 రోజులు నీళ్ళు లేకపోతే కిందకి వెళ్ళిపోదామా అనుకున్నాం. యేసుక్రీస్తుని 24 గంటలు 34 గంటలు ఆయన సెలవు మీద అట్టి పెట్టారు, నరకం అనుభవించాడు, అంతకంటే నరకం అనిపించావా అని అన్నారు. పోల్చుకుంటే ఇది ఏ పాట చెప్పండి. ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఇది చూపిస్తూ నన్ను ఆయన తీసుకొచ్చారన్నమాట. మరి ఎవరైతే పిరమిడ్ దేంట్లో ఉన్నామో, ఎవరైతే చేసి ఉన్నామో, ఆయన చెప్పిన పనులు ఎవరైతే చేశారో అప్పుడు మనోవికారాల నుండి, మనస్సు బాధ నుంచి, ఒకవేళ మనం ఏదన్నా పొరపాట్లు పనిచేసి దెబ్బతిన్నా కూడా ఎన్నో కష్టాలు, విషయాలు, కర్మల నుంచి ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇది ధర్మో రక్షిత అని చెప్పారు. మనకి ఇవే కాదు, ఎన్నో ఆపదలు వచ్చినా రక్షిస్తుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క ఆపద నుంచి ఎట్లా బయటపడ్డారో అందరికీ అనుభవాలు ఉన్నాయి. ఇది నాకు అది అప్పుడు అర్థం కాల, ఆయన చెప్పినప్పుడు అర్థం కాల. అది ఆయన నీ చివరి ధర్మం జగన్నాథ గట్టు అని చెప్పారు. ఇది నా చివరి ధర్మం, నా పోరాటం అంటే ఇది యుద్ధమేమి కాదు, ఒక రకంగా పోరాటంగానే ఉంది. మనం ఏ మాట మాట్లాడినా దానికి విపరీత అర్థాలు రావటం, మనం ఒకటంటే అక్కడ ఒకటి అంటాం, వాళ్ళు తప్పు చేసి ఆ తప్పును మన మీద బ్లేమ్ చేయటం, ఇవన్నీ కూడా నేను ఓర్పుగా భరిస్తున్నాను.
ఎందుకు భరిస్తున్నాను? గట్టున ఆత్మ, ఇది ఆత్మధర్మం, ఇది నీ చివరి ఆత్మధర్మం. ఈ గట్టే ఇక నా చివరి 4 వంతుల జీవితం అయిపోయిందండి. ఎన్నాళ్ళు బతుకుతాం? బతికేదాకా ఊపిరి ఉన్నంత మట్టుకు మన పని మనం చేసుకుని వెళ్ళటమే చివరి దశ. చివరి దశలో ఉంది అంటే చివరికి చచ్చిపోతుంది కాదు. మన పని ఊపిరి ఉన్నంతసేపు చివరి దాకా చేయటమే చివరి దశ. అది అని చెప్పారు. నీ చివరి ధర్మం జగన్నాథ్ గట్టు అని చెప్పారు. గట్టు నా ఆత్మ అని చెప్పారు. అందుకే నాకు ఇది ఆత్మధర్మం అయ్యింది, మనోధర్మం అయ్యింది, అన్ని ధర్మాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది నా ఆత్మధర్మం. ఎవరు ఏ పనిలో వారు సచ్చీలతతో చేసుకుంటూ పోతే, ఎవరు ఏ పని అప్పచెప్పారో వారి పని వాళ్ళు సచ్చీలతతో, ఎలా పడితే అలా చేయటం, చేద్దాంలే అనుకోవటం కాదు, చక్కగా ఏకాగ్రతతో శ్రద్ధతో అనుకున్న పని పర్ఫెక్ట్ గా చేసామా లేదా అని మనం చేస్తామో చేసుకుంటూ పోతే అవి వారి ఆత్మధర్మాలు అయిపోతాయి. ఫైనల్. మిగతా ఎన్నో అడ్డంకులు వస్తాయి, దీనికంటే అర్జెంట్ పనులు వస్తాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవటమేనమాట. ఇకపోతే పారిశుద్ధ కార్యక్రమం. మరి పారిశుద్ధం అంటే ఇక్కడ మన భౌతికమైన పారిశుద్ధ్యం మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది. ఇది మనశ్శాంతితోటే అన్ని సాధ్యం. మనశ్శాంతి పారిశుద్ధ కార్యక్రమం. అది లేకపోతే అన్ని రోగాలే. మనశ్శాంతిగా లేకపోతే అన్ని రోగాలే. బాగున్నాళ్ళు కూడా నీరసమును నిరుత్సాహము. అందుకే పత్రిజీ ముందు మనశ్శాంతికి విలువనిచ్చారు. మనం అందరూ ఎంతో మంది ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తల దగ్గర నుంచి భౌతికమైన విషయాలు ఎన్నో గ్రేట్ గా చెప్పుకొచ్చారు. కానీ ఈ ఆధ్యాత్మికతకి భౌతికతోటి ఉన్న మధ్యలో ఉండే మనస్సు అనే రంగాన్ని ఒక యుగం పరిశీలించారు పత్రిజీ. యూనివర్సల్లో పరిశీలించే మనస్సు పరిశుద్ధం కాకుండా, మనశ్శాంతి లేకుండా ఎవ్వరు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించలేరు అని చెప్పి ఆ కొటేషన్ తోటే మనశ్శాంతి తోటి ఇవి సాధ్యమవుతుందని. మరి అందుకే మనకు ముందు మనశ్శాంతికి విలువనిచ్చారు ఆయన. ఆ మనశ్శాంతి కూడా నీకు ఎప్పుడు వస్తుందంటే ఇది కరెక్ట్, ఇది నేను ఇందుకు వచ్చా, ఓకే, టేక్ ఇట్ ఈజీ, ఇవన్నీ వచ్చేస్తాయి. ఆత్మజ్ఞానంతో అది సాధ్యమవుతుంది. అందుకే ధ్యానం శరణం గచ్చామి. అది అట్లా. మరి ఇంకోటి చెప్పారు, ఎవరైనా చూసినప్పుడు చెప్పినబ్బా ఎంత బాగా చెప్పారు అని అనుకుంటాం. అవును మేడం, ప్రతి మనిషికి ఇక్కడ ప్రతి వాళ్ళకి 2 తలకాయలు ఉన్నాయి. అంటే నాణ్యానికి ఒకవైపు దాని విలువ 5 రూపాయల 10 రూపాయలు అనేది దాని దేశం గుర్తు అన్నీ ఉంటాయి. రెండో వైపు ఏమో ఏ దేశానికి సంబంధించింది అనేది ఉంటుంది. నాణ్యానికి ఒక్కవైపు చూడొద్దు. ఇది 10 రూపాయల అని చూస్తాను, వెనక వైపు కూడా చూడాలి. 2 వైపులా సమంగా తెలుసుకుని మాట్లాడటమే అది. అప్పుడు నీ నోట్లోంచి పర్ఫెక్ట్ గా మాట వస్తుంది అని చెప్పి. ఒకళ్ళు ఎంతో గొప్పవారు ఎన్నో అనుకుంటాం. నేను ఇలాగ పప్పులో చాలా కాలేజ్, ఎంత గొప్పవారు, ప్రతి తాడే మాస్టర్ అంటే ఓహో ఆహా అని వాళ్ళు చాలా చెప్పడము వేరు, జీవించడం వేరు. ఆ జీవితం అది నాణ్యానికి 2 వైపులా చూడాలి. 2 వైపులు చూసినప్పుడే నీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఒక వ్యక్తి అర్థమవుతారు. అది అని చెప్పి మళ్ళీ చెప్పారు. ఒకవైపే చూస్తున్నారు నాణ్యానికి, 2వ వైపు కూడా చూడండి. మంచి కానీ చెడు కానీ, ధర్మం కానీ అధర్మం కానీ, ప్రతిదీ ఇంకొక అపోజిట్ వర్డ్ ఉంటుంది. అలాగే అపోజిట్ ఇవి ఉంటాయి, వాళ్ళ సొంత వ్యక్తీకరణలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనకు కావాల్సిన ధ్యానం దాకానే ఎన్నుకోవాలి. మనకు అవన్నీ వద్దు, పట్టించుకోవద్దు. నో ఇంటర్ఫియర్. నీ జీవితంలోకి ఇంకొకరిని ఇంటర్ఫియర్ అవ్వనివ్వద్దు, ఇంకొకరి జీవితంలోకి నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు తెచ్చుకున్న కర్మ. వాళ్ళు ఏం తెచ్చుకున్నారో అదే ఉంటుంది. ఆ తెచ్చుకుంది కంప్లీట్ అవ్వకుండా ఇది రాంగ్, ఇది ధర్మము, ఇది అధర్మం అని నువ్వు ఎలా చెప్తావు? అది కంప్లీట్ అవ్వాలి. అయినాకే వాళ్ళు ఇదే అవుతాయి. మనకేంటంటే అడుక్కునే వాడి దగ్గర నుంచి మహారాజు దాకా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టించడం ఒక్కటే మనం చేయవలసిన పని.
ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మము అని చెప్పారండి. నేను ఏదో చెప్దాం అనుకున్నా, పత్రిజీ నాకు ఇచ్చారు. ఆ సందేశమే నేను మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పద్మా మేడం. ఓకే మేడం. ఎలా ఉందో చచ్చింది అది కూడా తెలియదు. చాలా ఎక్సలెంట్ మేడం మీ క్లాస్. ఎన్ని ధర్మాలు చెప్పారంటే మేము మళ్ళీ చదువుకోవాలి. ఎంత అంటే ఎన్ని రకాలు అన్నారు? సూక్ష్మ ధర్మం, కాలధర్మం, మనోధర్మం, ఆత్మధర్మం. అలాగే అప్పుడు సారు చెప్పిన పనులు చేయని వాళ్ళకి మళ్ళీ ఎలా పరిణామం ఇచ్చారు అనేది కూడా చెప్పారు. ఎందుకంటే నేను ఒకసారి ఎమ్మెల్యేగా నిల్చోమని నన్ను కూడా అడిగారు 2009లో. అప్పుడు నాకు ఆర్మూర్లో నుంచి నిల్చోమన్నప్పుడు మా ఇన్లాస్ వాళ్ళు చేయరన్నట్టు ఆ భయంతో నిల్చోలేదు. ఆ గిల్ట్ చాలా రోజులు క్యారీ చేశాను. ఇప్పుడు మీరు ఇచ్చిన క్లాస్ లో ఒక డౌట్ ఉంది, ఒక క్లారిఫికేషన్ ఉంది. ఇక్కడ నిల్చోపోతే పైన పర్మిషన్ లేదంటే మళ్ళీ నేను దాన్ని ఎలా రిప్లేస్ చేసుకోవాలనే భయం ఒకటి స్టార్ట్ అయింది. సో అదొకటి. అండ్ తర్వాత పనులు చాలా చేశాను, అదొకటే మిస్ చేశాను అనమాట. దానికి ఏమన్నా రిప్లేస్ ఉందా? ఏమన్నా చెప్తారా మేడం? ఒక్క నిమిషం, ఇది ఛార్జింగ్ అయిపోయింది. పెట్టండి. మరి ఏం చేయాలి చెప్పేదాకా నాకు తెలియలేదు. ఛార్జింగ్ ఇప్పుడు చెప్పమ్మా. యా మేడం, 2009 లో అన్నారు కదా పార్టీ పెట్టి. అప్పుడు సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆర్మూర్ నుంచి నన్ను ఎమ్మెల్యేగా నిల్చోమన్నారు. అయితే అది అప్పటికి 6 నెలలు అయింది నా మ్యారేజ్ అయ్యి. ఆ తర్వాత నాకు అక్కడ ఇన్లాస్ వాళ్ళు చేయరు ధ్యానము. ఆ భయంతో నేను ఒప్పుకోలేదు. చాలా బతిలాడారు. ఎందుకో మరి ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చింది, ఫోటోలు తీయండి, పెట్టండి, అది ఇది ఎలా చేశారు. నాకు పార్టీ ప్రాబ్లం కాదు, ఎమ్మెల్యే ప్రాబ్లం కాదు, ఆ ప్లేస్. అయితే ఏం చేశాను, సారీ చెప్పాను. చాలా పర్మిషన్లు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో పనులు చేశాను, అదొక్కటి మిస్ చేశాను. మరి అది నేను ఎట్లా రిప్లేస్ చేసుకోవాలి మేడం? అంటే సార్ ఇచ్చింది మనం నో చెప్పొద్దు కదా. అలా చెప్పారు కదా, కొన్ని పరిస్థితుల వల్ల. ఎందుకంటే మనం పూర్తిగా ఎంత స్వేచ్ఛగా ఉన్నా కొన్ని స్థలాలు, కొన్ని సమస్యలు, మరి కుటుంబము ఇవన్నీ ఉంటాయి, అత్తగారిల్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని త్యజించి మరీ గొడవలు పెట్టుకోవటం కూడా అవ్వదు. చెయ్యాలని నీకు ఆ సంకల్పం ఉంది, ధైర్యం ఉంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ పనులు మార్చి ఇస్తారని చెప్పాను కదా. సిద్ధం పడిన వాళ్ళకి ఇంకొక పని అప్పచెప్తారు. ఇప్పుడు ఈ జూమ్ లో పని అప్పచెప్పారా లేదా? ఈ పని చేయడం ఎంత కష్టం. పిల్లలు వచ్చేస్తారు, ఇప్పుడు మనం టిఫిన్ చేయాలి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. అయినా సరే జూమ్ లో ఒక టైంలో కూర్చోవడం అంటే మాటలు కాదు. ఆ టైం రెగ్యులర్ గా అది అలా ఆయన ఎవరు ఏ పని చేయగలుగుతారో ఆ పని ఇస్తారమ్మా. అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఎప్పటి నుంచో చేస్తాను మేడం క్యాడర్. చెప్పండి. మార్చి సెప్టెంబర్ ఉన్నట్టే ప్రతిసారి 2009 తర్వాత 2014, 2014 తర్వాత 19, మళ్ళా ఇప్పుడు. సో ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. దాని 2009 అనే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 2023 చేయొచ్చు మీరు. అలాగే మీరు నిలబడలేదు కాబట్టి మా జగిత్యాల నుంచి ముక్కా సత్యనారాయణ గారిని అదే 2009లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. నేను ఇక్కడ జగిత్యాలలో చేశాను. ముక్కా సత్యనారాయణ గారిని ఆర్మూర్లోంచి ఆయన చేశారు. నేను ఎంపీగా కూడా చేశాను, నిజామాబాద్ ఎంపీ. సేమ్ 2009లో అటు ఎంపీగా, ఎమ్మెల్యేగా అండ్ ఆర్మూర్ ఎమ్మెల్యేగా మా జగిత్యాల అతన్ని అక్కడ పెట్టాం సార్ అనుమతితో. సో మీ బదులు మా అతనికి దక్కింది అదృష్టం అనుకోండి. ఆ నేపథ్యంలో ఆర్మూర్ అంతా తిరిగాం. ఆర్మూర్ నియోజకవర్గం అంతా తిరిగాం. ఎలాగో నిజామాబాద్ ఎంపీగా కూడా కదా. సో అది ఆ 7 నియోజకవర్గాలు అయ్యాయి 2009లో అనమాట. అది మళ్ళీ పార్టీలు వస్తే నుంచోవచ్చు, ఏముంది. అవకాశం వస్తే ఈసారి వదలం మేడం. అవకాశం రావడం ఏంటి, మనమే తీసుకోవాలి.
టికెట్లు ఇవ్వడం చాలా ఈజీ. టికెట్ల కోసం కొట్టుకోలేదు. పత్రిజీ చెప్పారు కదా, ఇక నీ అవకాశం నువ్వే చూసుకోవాలి. విషయం తెలిసిన తర్వాత మనమే నిర్ణయించుకోవాలి ఇక్కడ. ఓకే, తప్పకుండా మేడం, ఈసారి చూసి చేయడమే. బాగా చెప్పారు అండ్ మేడం. మేడం ఎక్సలెంట్. ఎస్ సార్, మాట్లాడండి సార్. చాలా బాగా చెప్పారు. కొంచెం కొనుక్కు పట్టింది నాకు మధ్యలో కొంచెం, అంటే అట్లాగా చెప్తుంటే సూదింగ్ ఉండేది. అది కాకుండా ఈ టైంలో నేను మధ్యాహ్నం యాక్చువల్గా 2:30 to 5 దాకా కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఎప్పుడు. సో అదే టైంలో ఇంపార్టెంట్ కదా. సో అలా మీరు చెప్తూ ఉంటే అలా సూదింగ్ గా ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం అలా ఒక స్లిప్ అయింది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను. ఆ టైము కొద్దిగా రెస్ట్ టైం అండి. నాకు అలవాటు మేడం, లాస్ట్ 35 years నుంచి ఆ టైంలోనే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు 2:30 అవుతుంది. 5 దాకా ఉండి 5కి టీ తాగి మెల్లగా 5:30 4:46కి వెళ్తాను అనమాట. అది అండ్ మేడం మీరు ఒకటి అన్నారు, మనుషులంతా ఏకమైతే జనశక్తి, అలాగే అహింసతో ఉంటే దివ్య శక్తితో ఉంటామని. చాలా ఎక్సలెంట్ మేడం. అలాగే మహమ్మద్ ఎక్స్ప్లెనేషన్, శ్రీకృష్ణుని ఎక్స్ప్లెనేషన్, అసలు ఎన్ని అంటే చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగా చెప్పారు మేడం. మాకు మళ్ళీ మళ్ళీ వింటే అది రిమైండ్ గుర్తుండిపోతుంది. రైట్ అండి. ఓకే, నేను ఎంతో కష్టపడి ఏమేమో చెప్దాం అనుకుని రాసుకున్నా, ఏముండవు, అన్ని వేరే మారిపోతాయి. మారిపోయి ఇది వచ్చింది. వస్తాయి ఏవి రావాలో వస్తాయి. అవునండి, అది రావాలి. మన రక్తం కూడా శాంతితో ఉండాలి, శాంతి శాంతి అని మామూలుగా చెప్పలేదు మీరు. అవును, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. ఇంపార్టెన్స్ కాదు, ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం ఇంకా శాంతిగా ఉండాలి. ఓర్పు, సహనం, శాంతి. పద్మ మేడం మీరు మాట్లాడండి. వరలక్ష్మి మేడం, ఈ రోజు మీరు వివరించినటువంటి ధర్మాచరణ అనేది ఎలా ఉండాలి, ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎలా ఉండాలి, అసలు ధర్మం అనే దానికి మూలం ఏంటి, ఎక్కడి నుండి తీసుకొచ్చి మూల ధర్మాన్ని తీసుకొచ్చి మనం ఇన్ని ధర్మాలుగా విభజించి ఏ రకంగా మనం దాన్ని ఆచరించాలనేది ఎంత స్పష్టంగా చెప్పారంటే మీరు. ఇన్ని విధాలుగా ఉంటుంది అనేదే ఎవరికి తెలియదు. ఒకప్పుడు గుంతకల్ నుండి సార్ పేరు గుర్తులేదు నాకు, ధర్మం శరణం గచ్చామని 18 ధర్మాల గురించి ఆయన చెప్పారండి, వివరించి చెప్పారు. ఇన్ని ధర్మాలు ఆచరించాలి, మురళీధర్ గారు ఇన్ని ధర్మాలు ఆచరించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు దాంట్లో. కానీ ఇవాళ ఈ రోజు తెలుసుకున్నటువంటి ధర్మాలు ఎలా ఉన్నాయంటే, మొన్న కంచిలగ్రామ్ గారు చెప్పారు యుగ ధర్మం మారిపోతా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీరు దాన్నే కాలధర్మం అని చెప్పారు. కాలానుసారం ధర్మం మారిపోతుంది, కాలానుసారం మారినట్టుగానే మనం ఆచరించాలి. కానీ మూల ధర్మం అనేది ఒకటి ఉంది, ఆ మూల ధర్మం అనేది చెడకూడదు ఎప్పుడు కూడా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఎంతో చక్కగా వివరించారు మేడం. అసలు మెయిన్ మన ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి అంటే ఆ మూల ధర్మం మీద ఉండాలి అని చెప్పేసి జరిగింది. ఇప్పుడు మీరు చెప్పారు జగన్నాథ గట్టు నా ఆత్మ అన్నారని చెప్పారు. కానీ ఈ ఛానల్ పెట్టమన్నప్పుడు కూడా, ఆయన చేయమన్నప్పుడు కూడా నేను ఆలోచించాను, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ ఛానల్ అవసరమా కొత్తగా అనేసి అంటే అప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు, లక్ష్మీ జగన్నాథ గట్టు నా ఆత్మ, ఇది మెడిటేషన్ ఛానల్. ఆత్మ నా ఆత్మ యొక్క వాణి స్థలం అని చెప్పేసి ఆయన చెప్పారు. అప్పుడు కూడా నేను డౌట్ లో పడ్డాను. మేడం ఒకసారి అట్లా మేడం మ్యూట్ లోకి వెళ్ళరా మీరు? లేదు మేడం, మేడం దగ్గర నుంచి 2 ఫోన్లు ఆన్ చేసినారు వరలక్ష్మి మేడం, అక్కడ సౌండ్ వస్తాను. ఓకే, అంటే అప్పుడు కూడా నేను ఆలోచించాను ఆయన ఆ మాట చెప్పినప్పుడు కూడా, మరి ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి, ఇన్ని ఛానల్స్ మీద నుండి ఆయన సందేశాలే వినిపిస్తున్నాయి, ఎన్ని విధాలుగానో వెళ్తున్నాయి,
అని చెప్పేసి అది కూడా నేను ఆలోచించాను, ఎందుకు చెప్పారు సార్ ఈ మాట. ఎందుకంటే 97లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ పని గురించి అయినా నేను చెయ్యాలి అంటే దానికి ఆయన ఇచ్చినంత క్లారిటీ ఎవ్వరూ ఇవ్వలేదు నాకు అది అర్థం కాలేదన్నమాట ఎవరు చెప్పినా కానీ. ఆయన చెప్పింది అంత చక్కగా నాకు 100% కమ్యూనికేట్ అయ్యింది, కనెక్ట్ అయింది, అలా చేసుకుంటా రావటం జరిగింది. ఇప్పుడు మరి ఈ మాట అన్నప్పుడు కూడా పత్రిజీ నా ఆత్మ యొక్క వాణిని వినిపించే స్థలం అన్నప్పుడు మరి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, పిఎంసి ఉంది అన్నిటికంటే ఎక్కువగా, మరి ఇన్ని ఛానల్స్ లోనూ ఆయన సందేశమే కదా వెళ్తుంది అని అంటే ఆ ఆత్మ వాణి అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఆయన నా ఆత్మ యొక్క వాణి అంటే ఆత్మకి ఏమన్నా ఒక సుభాష్ పత్రి అన్నట్టు, ఒక సత్యనారాయణ మూర్తి గారు అన్నట్టు, ఒక వరలక్ష్మి మేడం అన్నట్టు ఒక రూపం, ఒక లిమిటెడ్ ఏమన్నా ఉందా అక్కడ? లేదు కదా, లేదు. కాబట్టి ఏ ఆత్మ అయినా కానీ ఒకటే నా ఆత్మ అని చెప్పామంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు మొత్తం అన్నింటినీ వదిలేసి నన్నే చూడు అని అన్నాడు ఆయన. నన్నే చూడు అని అంటే ఆ కృష్ణుడిని చూడటం కాదు, ఆత్మని చూడటం అని పత్రి సార్ చెప్పారు. ఆత్మ యొక్క వాణిని వినిపించే స్థలం అంటే ప్రతి ఒక్క మాస్టర్ కూడా వచ్చి వాళ్ళ ఆత్మ యొక్క వాణిని వినిపించే స్థలం అని చెప్పేసి నాకు అర్థమైందండి ఆయన చెప్పినప్పుడు. అందుకే ఆయన ఏ రకంగా అయితే కాన్సెప్ట్స్ ఇస్తా వస్తున్నారో ఆ రకంగా దీన్ని చేసుకుంటా రావటం జరిగింది. మరి మీరు చెప్పారు ఇప్పుడు ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని మనం చేయకపోతే దానిని ఆయన చేంజ్ చేసి మనకు అప్పగిస్తారని అది నా విషయంలో జరిగిందండి. కొన్ని ఎప్పుడు జరిగిందో ఆ పని నాకు తెలియదు, ఎన్ని జన్మల క్రితం జరిగిందో తెలియదు. ఒక పని నాకు ఇచ్చింది, నేను అది తీసుకోలేదు, నాకున్న కారణాల వల్ల నేను అనుకున్నాను, కానీ నాకున్న అబ్జెక్షన్స్ వల్ల నేను దాన్ని తీసుకోలేదు. అది తీసుకొని దాన్ని చెయ్యని దాన్ని ఆయన మార్చి పంపించిన విధానమే ఈ అమెరికా ప్రయాణం. నాకు ఇప్పటికి ఇది నేను రావటం 6వసారి అమెరికా రావటం. ఎంత తిరిగానో అమెరికా, ఇండియాలో నేను ఎప్పుడు ఎక్కడా తిరగలేదు, కానీ అమెరికాలో అంత తిరిగాను, ఈ మూల నుండి ఆ మూలకు తిరిగాను. నేను అంతమందిని కలిశాను, అంతమందికి చెప్పాను అన్నమాట. నేను ఇదంతా ఏంటంటే మార్చిన ప్రణాళిక ప్రకారం మనం ఈజీగా ఎలా అయితే చేయగలమో అలా మార్చుకుంటా వచ్చారు. ఇలా మార్చి ఇవ్వటం కూడా ఆయన ధర్మం, ఆయన ధర్మాన్ని ఆయన సంపూర్ణంగా చేస్తున్నారు. కానీ ఆయన మనకు అందించిన దాన్ని ఆచరించటంలో, దానికి మనం అనుగుణంగా ఉండటంలో, మనం అనుగుణ్య ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది ఈ రోజు మీరు ఎంతో చక్కగా, ఎక్కడంటే అక్కడ వశిష్ఠ గౌతమిలో అంటే వశిష్ఠ గౌతమిలో ఉన్నారు. అసలు యాక్చువల్గా ఆ రోజు 40 రోజులనే వెళ్ళింది, కానీ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుండి వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఎంత పెద్ద సాహసం అది. ఒక గురువు మనల్ని నమ్మి ఒక మాట చెప్పారంటే ఆయనకు మన మీద ఎంత విశ్వాసం ఉండాలి అని చెప్పేసి చాలా బాగా అది అర్థమవుతుంది మేడం మీ దగ్గరకు వచ్చేటప్పటికి. అక్కడ అసలు ఏం లేదు, 2 పాటలు తప్ప ఏం లేదు అక్కడ. అటువంటి సమయంలో అక్కడ ఉండి అంత కాలం ఉండి దగ్గర 2 సంవత్సరాల పాటు ఉన్నారు మేడం అక్కడ. చాలా అద్భుతమైన ప్లేస్ వశిష్ఠ గౌతమి అనేది. నేను చాలా సార్లు షటిల్ కొట్టాను అక్కడికి. అక్కడ నుండి వచ్చిన మరి మచిలీపట్నం గురించి చెప్పిన, ఏ కార్యక్రమం గురించి చెప్పినా, ఇప్పుడు జగిత్యాల సత్యనారాయణ మూర్తి గారు పిరమిడ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు మీరు నాకు. ఇలా ఎక్కడికి నర్సారావుపేట వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. ఇలా ప్రతిదీ కూడా ఎక్కడికి అడుగు పెట్టినా కానీ మేజర్ ప్రాజెక్ట్ మీకు అసలు మేజర్ ప్రాజెక్ట్స్ అప్పచెప్పారు ఆయన మీకు. అంటే ఇంకొకళ్ళ వల్ల కానివి మాత్రమే అప్పచెప్పారు. ఇన్ని ధర్మాలను మీరు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు మేడం. అలాగే సత్యనారాయణ మూర్తి గారు వారి ధర్మాన్ని, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా PSSM లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా వారి ధర్మాన్ని చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా కూడా విరుద్ధత వైరుధ్యం అన్నవి ఆ అప్పగించబడిన ధర్మాల్లో ఉండే తప్ప పిరమిడ్ మాస్టర్స్ లో ఎంత మాత్రం లేదు. ఇదే మనం చూసినటువంటి యాపిల్. తర్వాత దాన్ని కట్ అయితే తిరిగి కలవటం ఇంపాసిబుల్ కాబట్టి అలా ఉపయోగపడటం అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు అనేది సార్ మనకి ఎంత చక్కగా తెలియచెప్పారు. అందుకని మనలో మనం నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ అని ఆయన అన్నారు అంటే అదంతా చక్కగా ఉంది. పిరమిడ్ మాస్టర్స్ అంతా చక్కగా ఉన్నారు, వారి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకోవటమే మన ధర్మం అనేది ఈ రోజు నాకు అర్థమైంది మేడం. ఇంకా చక్కగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సత్యనారాయణ మూర్తి గారు, మీరు ఇలా చాలా బాగుంది సార్. రేపు ఎవరు మేడం స్పీకర్? రేపు వచ్చేసి శివాజీ, శ్రీకాళహస్తి శివాజీ. ఇక్కడ ఎవరు? శ్రీకాళహస్తి సార్. కాళహస్తి.
పిరమిడ్ ఇంజనీర్స్. గుర్తుపడతాను ఆయన వస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం హ్యాండ్ రైజ్ చేశారు మేడం. మీరు అన్మ్యూట్ లో ఉన్నారు మేడం, మాట్లాడండి సుజాత మేడం. నమస్తే మేడం. నమస్తే. మొదటిగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారికి నమస్తే. తెలీదు నాకెందుకు ఏడుపుతుందో. మేడం నాకెందుకు ఏడుపు వస్తుంది అని. అది ఏడుపు కాదు మేడం, సత్యానికి దగ్గరవుతున్న కొద్దీ అది అర్థమయ్యి ఆ కడుపులో ఉన్నది బయటకు వస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఎంతో గొప్పగా చేస్తున్నారు పద్మ మేడం. నిజంగా ఒక్కొక్క మాస్టర్, యాక్చువల్లీ మేము అందరూ కొత్త వాళ్ళం, మీరందరూ ఏ పరిచయం మాకు లేదు. ఈ జూమ్ ద్వారాగా వారు ఫస్ట్ డే చెప్పిన మాస్టర్ కానీ నిన్న చెప్పిన మాస్టర్, ఈ రోజు మీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వింటుంటే, మీతో పత్రి సార్తో ఉన్న ఆ ఒక బాండింగ్, ఆ కనెక్టివిటీ, ఆ ఒక ప్రేమ, అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ అవన్నీ చూస్తుంటే ఎంత మాకు ఇది ఏడుపు. ఎక్కడో మేము ఇవన్నీ మిస్ చేసుకున్నాం, కానీ మిస్ చేసుకునేది ఇప్పుడు మీ మాటల ద్వారా అవన్నీ ఫీల్ అవ్వగలుగుతున్నాం. అందుకేమో నా లోపల తెలీదు ఎందుకు, నేనేం ఎమోషన్ ఏం కాలేదు, కానీ ఎందుకు నా వాయిస్ రావటం లేదు, ఏడుపు వస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చాలా చాలా బాగుంది మేడం క్లాసు. మీ క్లాసు ఎప్పుడు చెప్పిన చాలా ఆనందంగా ఉంటది, ఎన్నో విషయాలు తెలుస్తాయి, మరీ మరీ వినాలనిపిస్తుంది. మరలా కూడా ఇంకోసారి వింటే గానీ మనం అన్ని సంగతులు తెలుసుకున్నట్లు అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది మేడం ఈరోజు. పద్మ మేడం ఇది మెడిటేషన్ ఛానల్ వాణి అని చెప్తున్నారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది మేడం ఈరోజు క్లాస్ వింటూ ఉంటే. ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో ఆచరించాలి, ఎంతో ఎదగాలి అనిపిస్తుంది. ఎదుగుతాం మేడం తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రుక్మిణి గారు మాట్లాడండి. నమస్తే మేడం, నేను కూడా చెన్నై నుంచినే మాట్లాడుతా ఉన్నాను. చాలా చక్కగా ఉంది. ఒక్కొక్క మాట మనం ప్రత్యేకించి విని ఆచరించాలని అనిపిస్తా ఉంది. అది కాకుండా మీరు చెప్పిండే 2 పాయింట్లు నాకు ఒకటి 2 మటుకు బాగా వినబడింది, ఇంకా 2 సరిగా అర్థం కాలేదు నాకు. కలిసికట్టుగా జీవించాలని చెప్పారు, నిన్ను నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు అని అన్నారు. మరి 3వ పాయింట్ అది మీరు దాన్ని వెంటనే చెప్పేశారు కాబట్టి అది అర్థం చేసుకునేకి, జీర్ణం చేసుకునేకి మాకు ఆ శక్తి లేదమ్మా. చిన్న పాయింట్లే మేడం. మమతానురాగాలు, మమత అనురాగం, ఈ మమకారాలు ఇవన్నీ మన వెనకలు అవుతాయి. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు
జనరల్ గా అన్ని మనం చూడండి చూస్తాం, కానీ అదే జీవితం అనుకుని ఇటువైపు వదిలేసి కేవలం వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు పుడతారు, వాళ్ళు తెచ్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు పుట్టారు. దానికి మనం సహాయం చేసి మన పిల్లల్ని పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసేదాకా మన బాధ్యత. ఆ తర్వాత కూడా మనదే వాళ్ళ అన్ని కూడా మన బాధ్యత అని చెప్పేసి ఎప్పుడైతే ఉంటామో అదే ఇంటిపోవటం, వెనక్కి లాగటం. వెనక లాగటం. అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు మన బాధ్యత తీరిపోయించి మనం దాంట్లో అడుగు పెట్టకూడదు అనమాట. పెట్టకూడదు అంతే. వారి వివాహాలు వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ధర్మాలు వాళ్ళు నెరవేర్చుకోవాలి, వాళ్ళ ధర్మాలు మనం నెరవేర్చకూడదు. అది మరి 4వ పాయింట్ అమ్మా. 4వ పాయింట్ ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. అలాగే తన వంతు సహాయం తను ఎప్పుడు చేస్తూనే ఉండాలి. చాలా మంది అంటారు మేము అప్పుడు ఇచ్చేసాం మేడం, ఇప్పుడు చేసేసాం మేడం, ఇక నేను అని ఆగిపోతారు. ఆగిపోకూడదు. మనకున్న దాంట్లో తృణమో పణమో, చేతనైతే మ్యాన్ హెల్ప్, మనీ హెల్ప్, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అనేది మైండ్ లో పెట్టుకోవాలి. అయిపోయింది చేసేసాను అని అనుకోకూడదు. ఎందుకంటే చివరి శ్వాస దాకా మనకు ఉంటూనే ఉంటుంది. అది ఆత్మధర్మం. ఆ తర్వాత మీరు పైలోకంలో ఆ గ్లోబుల్ గురించి చెప్పారు చూడండి, అట్లే అదిరిపోయినాం. అమ్మ అట్లా ఉందనమాట. అయ్యో, ఆ లోకాలంతా వివరిస్తా ఉంటే మనం ఆ లోకంలోనే ఉండిపోయినామేమో అనిపిస్తుంది. ఎంత చక్కగా చెప్తారమ్మా మీరు. అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. అది చాలా బాగుందమ్మా. నిజంగా అన్నిటికంటే ఆయన గ్రూప్ మీద కూర్చుని నేను తయారు చేసిన వాళ్ళు వీళ్ళు అంటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది కదా, ఎంత సంతోషంగా ఉంటుంది. నేను తయారు చేసినట్టు దాంట్లో మనం ఉన్నాము అనేసి ఒక ఆనందం అనేది మనకు తెలియకుండా వస్తుంది. అబ్బా ఎంత బాగుందమ్మా. ఆ పాయింట్ మటుకు నాకు చాలా అనిపించింది అన్నమాట. మనం పత్రిసారి ఉన్నప్పుడు సమకాలికలుగా ఉన్నాము కదా, అందుకే మనకు ఈ భాగ్యం అనేది కలిగింది. మీ ద్వారా అది విని మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము అని అనిపించింది అమ్మా. చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ చెప్పాలి మేడంకు. ఈ పద్మా మేడం కూడా ఇటువంటి క్లాసులు పెట్టి మమ్మల్ని అంతా ఉద్ధరిస్తా ఉన్నారు. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేట్టుగా చేస్తా ఉన్నారు. పైగా ఏమంటే కొత్త కొత్త మాస్టర్లు అంతా కూడా వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కొంతమంది మనకు తెలియదు. మేమంతా ఉండే తమిళనాడులో కాబట్టి మాకు కొంతమంది తెలియదు. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసేదాని వల్ల మేము ఎన్నో నేర్చుకుంటా ఉన్నాం. అది కాకుండా స్వర సంబరము అని పెట్టారు. ప్రతి ఒక్కరు పాటలు పాడాలి, ఆ మాధుర్యం అనేది ప్రతి ఒక్కరికి పంచాలని చాలా మంచి మంచి క్లాసులు పెట్టారు. మంచి మంచి మాస్టర్లను ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఆ మెడిటేషన్ చేసుకుంటే ఆ పాటలు వింటా ఉంటే మనం అట్లా ఈ లోకంలోంచి పరలోకానికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. ఇటువంటి ఛానల్స్ పెట్టిండే పద్మా మేడం కూడా, వరలక్ష్మి మేడంకు, మీకు అందరికీ నా శతకోటి నమస్కారాలు చెప్తా ఉన్నానమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం అఖిల మేడం మాట్లాడతారా? నమస్తే మేడం, వరలక్ష్మి మేడం. ఎంత ఇది ధర్మో రక్షతి రక్షిత అనే ఈ 1 అవర్ ఒక ఎన్లైటన్మెంట్ అవర్ మేడం. పత్రి సారే కనపడుతున్నారు. పత్రి సారు మనకు లాక్డౌన్ టైంలో ఎన్లైటన్మెంట్ అవర్ పెట్టారు. నాకు అదే గుర్తుకొస్తుంది మేడం. సారు ఈ రోజు ఎన్లైటన్మెంట్ అవర్ కదా అనేసి వచ్చి ఎంత ఆతృతగా వచ్చి వినేవాళ్ళమో, అలాగనే ఇక్కడ ధర్మ రక్షిత రక్షిత ఈ 3 to 4 సెషన్ అంటే ఒక మైండ్ లో ఒక రౌండ్ వేసుకున్నాం ఈ అవరు అనేసి అని. ఎంత ఎన్లైటన్మెంట్ అవర్ అంటే ఎంత అద్భుతమైన విషయాలు. ఒక ధర్మం అంటే నిజంగా ఈ బుద్ధి ఇలా ఉన్నామంటే ఒక ధర్మాన్ని పత్రిసారు ఆ చెప్పిన విధానము మనం ఆచరించాం కాబట్టి ఈ రోజు నిలదొక్కుంటున్నామని నాకు అనిపిస్తుంది మేడం. సంసారంలోనే నిర్వాణము. ఒకసారి సరదాగా పత్రిసార్తో అంటే, సార్ ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఎంత హ్యాపీగా ఉండిపోతున్నాం, కానీ ఇక్కడికి వచ్చేస్తే బాగుంది అనిపిస్తుంది సార్ మీ దగ్గరికి వ్యాలీకి కానీ ఇట్లా కర్తాలకు కానీ అంటే, అందుకే మీకు చెప్పిండేది నేను, అందుకే కదా మీకు ఈ ఫిట్టింగ్ పెట్టిండేది అన్నారు.
పత్రి సార్. మీరు ఇట్లా వస్తారు కాబట్టి నేను ఈ ఫిట్టింగ్ పెట్టాను, సంసారంలో నిర్వాణం అని అనేసి అన్నారు. ఆ మాట ఇప్పుడు గుర్తొస్తుంది. ఎంత సరదాగా అన్నారంటే ఉన్న వాళ్ళందరూ నవ్వేశాం. అందుకే నాకు తెలుసు మీరు ఎట్లా చేస్తారని. అంతా అట్లా ధర్మం అనేది ఎంత అద్భుతంగా ధర్మాన్ని గురించి సారు చెప్పడము, దాన్ని ఆచరణలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పొద్దు ఇంత హ్యాపీగా ఉండిపోతున్నాం. ఏమీ సమస్య లేదు, ధర్మానికి మించింది ఏమీ లేదు, దానిలో మించిన ఆనందం కూడా లేదు. అద్భుతంగా అది ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏది గుర్తొచ్చినా ఓకే ధర్మం ఒకటి ఉంది కదా, అది ముందు గుర్తొచ్చే తెలీదు. ఇప్పుడు ప్రతి విషయంలో నా ధర్మం ధర్మం అనేది, అందులోని సెషన్ ధర్మో రక్షతి రక్షిత. ఎంత అద్భుతమో, ఎంతమందికి అవకాశం ఉందో, ఎంతమంది చేంజ్ అవుతారో ఆ భాగ్యం ఉందో తెలియదు కానీ చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును మేడం. సార్ ఎప్పుడు కూడా ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను, మీతో పాటే ఉండాలి, మిమ్మల్ని వదిలిపెట్టి ఉండొద్దు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తామంటే వాళ్ళు సార్ అనేవాళ్ళు, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేవాళ్ళు. ఎల్ఓసి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఉండి నేర్చుకోవాలి, చెయ్యాలి అంతే అని చెప్పేవాళ్ళు. కరెక్ట్ మేడం. సంసారంలో నిర్వాహం అనేది ఆయన పెట్టింది, అందుకే ఇక్కడే ఉండాలి చెప్పేవాళ్ళు. సంసార ధర్మం ఉన్న చోటే ఆనందం వెతుక్కోవాలి అన్నారు సార్. చుట్టూ ఇప్పుడు కూడా మేము ఉన్నట్లు సార్ చెప్పండి మేడం. ఎక్కడికో ఆనందం కోసం పరిగెట్టడం కాదు, నువ్వు ఉన్న చోట ఆనందం వెతుక్కోవటమే కైలాసం. ఉన్న చోటే ఆనందం, ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం. సార్ ఎంతగా ఇట్లా అన్నారు మేడం. ఇట్లా ఫింగర్ ఉండబట్టే మేము ఈ గట్టు మీద ఉండగలుగుతున్నాం. అవును మేడం, అవును. గ్రేట్ మేడం. మనకు ఎంతో ఆనందం అసలు. ఆయన మాట ఎత్తుకున్నా, ఆయన తలుచుకున్నా ఇంకా అంతే. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. పౌర్ణమి క్లాస్ ఉంది నైట్ మేడం. పద్మ మేడం ఇది పౌర్ణమి క్లాస్ ఉంది ఈ పూట. జనాలు వస్తున్నారు, ఇది అవటమే ఇంకా అక్కడికి వెళ్ళి అటు వెళ్ళాలి. మేడం హ్యాండ్ రైజ్ చేస్తారు. ఒకరున్న లాస్ట్ వన్ మేడం. ఒకరు సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం. కలిసాము గట్లోను మలేషియా 2వ తారీఖుని మా బృందం వచ్చాం కదా. మీరు చెప్పిన ధర్మం రక్షితలోను ఈ ధర్మం గురించి కాలాన్ని బట్టి మన ధర్మాలు మారుతాయని బాగా వివరించారు. అది బేసిక్ ఎగ్జాంపుల్. ఆ కాలానికి చిన్న వయసులో పెళ్లి చేసేస్తారు 13-12 ఏజ్లలో. తర్వాత 18 వయసుకి వెళ్ళింది. ఇలాగా సతీ అని ఒక ఇది కూడా ఉండేది, భర్త చనిపోతే ఆమెగాడు చనిపోవాలని. ఈ ఒక్కో కాలానికి తగినట్టుగా ధర్మాలు మారుతాయని ఈ దినం బాగా నేను మీ వివరాల గురించి బాగా నేర్చుకున్నాను మేడం. మళ్ళీ ఇంకోటి చెప్పారు, పత్రిజీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ అని. అంటే మనలో ప్రతి వారిలో ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పత్రిజీ గారు గుర్తుపడతారు. అది నా విషయంలో మలేషియాలో చాలాసార్లు వచ్చారు సారు. అప్పుడు మా ఇంకా ఈ సొసైటీ స్థాపించలేదు. అప్పుడు 2014లో వస్తప్పుడు స్వామీజీ మీరు ఒక సొసైటీ స్థాపించారంటే అప్పుడు మరి నా వాళ్ళు 3 శాత కాదు అనుమతికి. ఆ తర్వాత మా మేడం గారు నువ్వు తప్పక చెయ్యాలి, ప్రతిసారి సార్ వస్తప్పుడు ఈ మాట చెప్తాను, మీరు చేయకుంటున్నారు. ఎందుకంటే అప్పుడే నేను ఇంకొక స్థాపనలో అధ్యక్షులుగా ఉండేవాడిని. సో 2 దాంట్లో ఎలాగా అధ్యక్షం తీసుకోవాలని మానేశాను. మళ్ళీ సార్ చెప్తానని అది స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు పిరమిడ్ సొసైటీ ఆఫ్ మలేషియాగా ఉన్నది. అది మళ్ళీ సార్ ఒక పుస్తకం రాయమని చెప్పాడు. నా వాళ్ళు చేత కాదని ఒగ్గేశాను. ఒక 2 పేజీలు రాసేసి ఒగ్గేశాను. ఒకసారి తను అనుకున్నాను, 2 సార్లు తర్వాత సార్ మా ఊరు వచ్చారు. సార్ ఇప్పుడు ఆ మాట ఎత్తలేదు. సార్ నన్ను స్వామీజీ అంటారు సారు, ఇంకా ఆ పుస్తకం నుంచి మాట ఎత్తలేదు. ఒకసారి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సాయి కుమార్ రెడ్డి సార్ ద్వారా పిలిచారు నన్ను. స్వామీజీ ఏటైంది పుస్తకం అనేసి. సార్ స్టార్ట్ చేయలేస్తానన్నాడు. నువ్వు రాసి ముడిచి అలా 18 చాప్టర్స్ రాయాలి నువ్వు అనేసి. అప్పుడు ఒక ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ 18 టైటిల్స్ వచ్చాయండి మేడం నాకు. అది నేను రాశానమాట. అదే ప్రతిసారికి నాలో టాలెంట్ నాకు తెలియలేదు.
సార్కి నా వల్ల ఒక పుస్తకం రాస్తారు అనేసి ఉత్సాహం ఇచ్చి రాయబెట్టారు సార్ నాకు. ఇంతా మీరు చెప్పారు కదా, సార్కి మనలో ఏటి ఒక టాలెంట్ ఉందనే సార్కి మనకు తెలుసు. అది నాలో అది చూసి ఒక యూనిక్నెస్ ని చూపెట్టుకున్నాను మేడం. అది మీరు ఇప్పుడు చెప్పారు కదా, సార్కి అన్ని తప్పక అన్ని తెలుసు. తప్పక ఒక విషయం షేర్ చేసుకోవాలి మేడం. ముందు ప్రారంభ కాలంలో ఎక్కువ క్లాసులు మా ఇంట్లో జరుగుతాయి. సార్ చనిపోయిన తర్వాత ప్రతిసారి క్లాస్ మా ఇంట్లో జరుగుతాయి. ఆ తర్వాత ప్రతి వారం ధ్యాన క్లాస్ పెట్టుకుంటాం మా ఇంట్లో పౌర్ణమికి అంతా. ప్రతిసారి ఎప్పుడైతే మా ఇంట్లో క్లాస్ జరుగుతుందో సార్ ఎక్కడున్నా, బొంబాయిలు ఉన్నా, కలకట్టాలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా పిలుస్తాడు. స్వామి ఏడు సంగతులు అంటారు. సార్ ఇప్పుడే సార్ క్లాస్ ముడిసింది అని చెప్తాను. సార్ తెలుసు మా ఇంట్లో క్లాస్ జరిగిందని సార్ ముందుగా తెలిసిపోతుంది. ఆ దినమే పిలుస్తారు, తగిన ఇప్పుడు పిల్లలు మళ్ళీ ఎప్పుడైతే మా ఇంట్లో క్లాస్ జరుగుతుందో ఆ దినం పిలుస్తారు సార్. సో సార్కి ఏడు చేస్తున్నామని చక్కగా తెలుసు. అదే ఇందాక మీరు చెప్పారు కదా, జగన్నాథ్ గట్టు ఆయన ఆత్మ అని. సో అందుకే ఆత్మ చూడడానికని మేము ప్రత్యేకంగా ఆ ట్రిప్ ఎంత కొంత కష్టం ఆఫ్ ద రూట్ అన్నా కూడా ఎలాగా జగన్నాథ్ గట్టుకు రావాలని వచ్చాం. 2 సార్లు కూడా ఇబ్బంది పడ్డాం. రూట్ మొసార్ వస్తాడు కూడా 1 hour 2 hours సెలవు అయిపోయింది. మళ్ళీ మొన్న కూడా 1 hour 1.5 hours వృధా అయిపోయింది ఆ డ్రైవర్ తెలియక. సో ఈ దినం క్లాస్ చాలా చక్కగా ఉంది మేడం. హోస్ట్ అయిన మేడంకి చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ఈ జూమ్ క్లాస్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మలేషియాలోనే ఉన్నారా? మలేషియా వచ్చాను. మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో గుర్తుపట్టారా మేడంని? గుర్తుపట్టామండి. పద్మా మేడం మలేషియన్ మాస్టర్స్ వీళ్ళు. అదే ఇప్పుడే అనుకున్నాను. యాక్చువల్ గా మనం కాంటాక్ట్ చేశాం మేడం ఒక సెషన్ గురించి, నా సాంగత్యం సెషన్ గురించి. మళ్ళీ రిటర్న్ వెళ్ళాక చెప్తానన్నారు. ఒక సండే ఇస్తాను. మీరే మేడం దీపా ద్వారా తెలిసింది మీరేనా? పద్మా మేడం. ఓకే, పద్మా విజయవాడ. రైట్ 2 weeks ఇవ్వండి, వస్తాను. సరే మేడం. మంచి మాస్టర్. అన్ని తెలియాలి. ఇప్పుడు అదర్ కంట్రీస్ లో వాళ్ళది తెలుగు పీపుల్ కి కంప్లీట్ గా తెలియదు సార్, లోతుగా తెలియదు. పైన ఎప్పుడో డిఎంసీలో అట్లా చూడటం తప్ప. అందుకని ఈ సిరీస్ అన్నమాట, నా గురువుతో నా సాంగత్యం అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాయిన్ అయ్యి ఇట్లా షేర్ చేసుకోవటం చాలా హ్యాపీ. అప్పుడే నేను మాట్లాడలేకపోయినా, ఎందుకో తెలియదు, అంత ఏడుపు వచ్చింది. కానీ ఏడుపు వచ్చిన రీజన్ ఏమంటే అందరూ ఇంత గ్రేట్ వర్క్స్ చేస్తున్నారు. నేను చిన్న ఏజ్ లో నుంచి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏందని ప్రతిరోజు నిద్రపోయే ముందర అడిగి పండుకుంటా. కానీ ప్రతిసారి ఒకప్పుడు నా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏం లేదు, హస్బెండ్, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న, కుటుంబం, ఇదే నీ ధర్మం అనేవాళ్ళు, ఇదే నీ లైఫ్ పర్పస్ అనిండ్రు. సో అలానే చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానానికి వచ్చినాక నా లైఫ్ పర్పస్ ఏందని అడిగేదాన్ని. తర్వాత నా ఇన్నర్ ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, ఏ లైఫ్ పర్పస్ లేదు, ఏం లేదు, నువ్వు ఉన్న చోట ఉండు, ఆనందంగా ఉండు, అంతే. నేను అనుకునేదాన్ని అందరూ ఇంత గ్రేట్ వర్క్స్ చేస్తుంటే నాకు ఏం పని ఏం లేదు, ఏమి ఇవ్వరు. ఎందుకు అంటే ఏం లేదు, చేయడానికి ఏం లేదు, జస్ట్ నువ్వు ఎక్కడునో అక్కడ ఆనందంగా ఉండు అంతే అనేవాళ్ళు. సో ఎందుకో మేడం నాకు ఏ పని ఇవ్వరు, ఎందుకో ఆనందంగా ఉంటే చాలు అని. జస్ట్ అది కూడా నేను చాలా పత్రికని అడిగేదాన్ని నా ఇన్నర్ లో ఇంచే. సో నాకెందుకు మీరు ఏం వర్క్ ఇవ్వరు అంటే, నేను ఇవ్వడం కాదు, నువ్వు తీసుకో నీ వర్క్ అన్నప్పుడే నేను ఏం చేయగలుగుతాను అన్నప్పుడే నాకు ఈ జూమ్ ఆపర్చునిటీ వచ్చింది. అలా జూమ్ లో ఉంటూ హోస్టింగ్ చేసేదని. సో మీరందరూ చేసే వర్క్ చూస్తే నా లోపల అంత ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను జస్ట్ ఐడల్ గా ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంతే కదా అని. సో ఎందుకో మేడం నా లైఫ్ డిజైన్ లో నాకు చెప్పేది అంటే ఆనందంగా ఉండు అంతే, ఇంకా అంతకన్నా మించింది ఏం లేదంటారు మేడం. సో అందుకే అంత లోపల అట్ట అనిపించింది. థ్యాంక్ యూ మేడం, మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నీలిమ ఏం చేస్తారు? మేడం కి వర్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈరోజు మీ సెషన్ వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని
అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి మేడం మీకు, అండ్ పార్టిసిపేట్ చేసిన అందరికి, పద్మ మేడంకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మరొక మాస్టర్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. బాయ్ మేడం, పద్మ మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.